ప్రార్థనతో మనము ఆదివారపు ఆరాధన ఆరంభం చేసుకుందాం. అందరం కూడా తరలి వంచి కళ్ళు మూసుకొని ప్రార్థనలో మనం ముందుకు సాగుదాం. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకొని మనము కొన్ని నిమిషాలు మరి ప్రభు సన్నిధిలో సమయాన్ని గడుపుతూ దేవుని కొరకు ఈ దినమున, ఈ పరిశుద్ధ దినమున మరొకసారి ప్రభు సన్నిధిలో మరి ప్రభువును ఆరాధించే భాగ్యాన్ని ప్రభు మనకిచ్చినందుకు ప్రభుకు వందనాలు చెల్లించాలి. మరి ప్రత్యేకంగా గత కాలమంతా కూడా దేవుడు మనందరినీ కాపాడినందుకు ప్రభు వందనాలు చెల్లిస్తూ ఈ సమయంలో అందరం కూడా తరలి వంచి కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. రండి, త్వరగా ఇంకా సిద్ధపడిన వారు త్వరగా సిద్ధపడి వచ్చి మీ స్థలాల్లో మీరు కూర్చోండి. కలిసి ప్రభువును ఆరాధించడానికి, ప్రభువును స్తుతించడానికి మనం ముందుకు సాగుదాం. ప్రార్థన. గత కాలమంతా కూడా ప్రభు మనందరినీ కాపాడినందుకు ప్రభు వందనాలు చెల్లిస్తూ దేవుడు చేసిన మేలులను తలంచుకుంటూ ప్రభువుకు స్తోత్రాలు చెల్లిస్తూ అందరం కూడా తరలు వచ్చి కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. ప్రేమ కలిగిన తండ్రి, మా కృపా కనికరం కలిగిన దేవానికి వందనాలు తండ్రి. మా స్తుతులకు పాత్రుడా, స్తోత్రార్హుడా, నమ్మదగిన యేసయ్యా నీకు వందనాలు ప్రభా. గత వారమంతా కూడా తండ్రి, గత కాలమంతా కూడా తండ్రి మమ్మల్ని అందరినీ మీ రెక్కల చాటున భద్రపరిచి బలపరిచి నాయనా నీవు మమ్మల్ని అందరినీ అయా కాపాడిన దేవానికి స్తోత్రాలు తండ్రి. నాయనా నీవు చేసిన మేలులన్నిటి కొరకై నీకు వందనాలు ప్రభా. నీవు చూపిన కృప అంతటి కొరకై నీకు వందనాలు తండ్రి. నీవు చేసిన అయా మరి గొప్ప త్యాగము కొరకు నీకు వందనాలు, నీకు స్తోత్రాలు ప్రభా. ప్రత్యేకంగా అయా మరి యొక్క పరిశుద్ధ దినమున, ఈ యొక్క పునరుత్థానపు దినమున, ఈ ఆదివారపు దినమున మరొకసారి తండ్రి నీ బిడ్డలముగా అయా మరి నీ సన్నిధిలో చేరి నిన్ను ఆరాధించే భాగ్యాన్ని మాకు ఇచ్చినందుకు నీకు వందనాలు, నీకు స్తోత్రాలు ప్రభా. అయినా పరిస్థితులు భయంకరంగా ఉంటుండగా అయా మరి మేమందరము కూడా ఎవరి ఇళ్లలో వారమే చేరి అయా మరి రీతిగా లైవ్లో తండ్రి మరి మేము అయా మరి నిన్ను ఆరాధిస్తూ ఉండగా, నిన్ను స్తుతిస్తుండగా నీవు మా మధ్యలో ఉన్న దేవానికి వందనాలు, నీకు స్తోత్రాలు తండ్రి. ఈ సమయంలో జరిగే ఈ ఆరాధన కార్యక్రమం అంతటిని కూడా మీరు దీవించండి. నీ నామానికి మహిమకరంగా అయా మరి చేరువచ్చిన బిడ్డలందరికీ కూడా దీవెనకరంగా సహాయం చేయండి తండ్రి. నీకు వందనాలు. ప్రార్థనలో పాలు పొందిన ప్రతి బిడ్డను కూడా మీరు దీవించండి ప్రభా. ఈ ఆరాధనకు వచ్చే ప్రతి బిడ్డను కూడా మీరు ఆశీర్వదించండి తండ్రి. నీకు వందనాలు. అయినా కొన్ని నిమిషాలు మేమందరము కలిసి నీ సన్నిధిలో ఆయన నిన్ను ఆరాధిస్తూ, నిన్ను స్తుతిస్తూ, నిన్ను గణపరుస్తూ, నీ నామాన్ని మహిమపరుస్తూ కొన్ని నిమిషాలు అయా నీ యొక్క వాక్యాన్ని మేము ధ్యానం చేస్తూ ఉండగా మీరు మా మధ్యలో ఉన్న దేవానికి వందనాలు తండ్రి. సమయంలో మీ వాక్యాన్ని మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఎక్కడ నీ నామం పేరిట 2 లేక 3 కూడి ఉంటారో అక్కడ నీ ఉంటారని సెలవిచ్చిన దేవానికి స్తోత్రాలు తండ్రి. సమయంలో అయినా మీరు మా మధ్యలో ఉన్న దేవానికి వందనాలు తండ్రి. అయినా నీ కృప చూపండి, మీరు సహాయం చేయండి ప్రభా. నీకు వందనాలు, నీకు స్తోత్రాలు. ఆ రీతిగా అయా మీరు సహాయం చేయండి ప్రభా. అయినా మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ఆ రీతిగా ఇంకా ఎవరెవరైతే అయా మరి ఆరాధనలో పాలు పొందడానికి సిద్ధపడుతున్నారో వారందరినీ కూడా మీరు దీవించండి ప్రభా. నీకు వందనాలు. అయినా ఈ సమయంలో తండ్రి మరొకసారి ప్రభా అయినా మీరు మమ్మల్ని అందరినీ గత కాలమంతా కూడా కాపాడిన దేవానికి వందనాలు. ఈ భయంకరమైనటువంటి వైరస్ దినాలలో అయా మీరు మమ్మల్ని మీ రెక్కల చాటున కాపాడినందుకు నీకు స్తోత్రాలు ప్రభా. మీరు చేసిన మేలులకై నీకు వందనాలు ప్రభా. మీరు చూపిన కృపంతటి కొరకై నీకు వందనాలు తండ్రి. అయినా ఈ సమయంలో మరొకసారి నీ బిడ్డలముగా అయా మరి నీ యొక్క రక్తములో కడగబడిన వారముగా నైనా మరి ప్రేరేపింపబడినటువంటి వారందరూ కూడా తండ్రి ఈ సమయంలో ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తుండగా మీరు ప్రతి బిడ్డను కూడా దీవించండి ప్రభా. వారికి రావాల్సిన దీవెనల చేత, ఆశీర్వాదాల చేత మీరు వారిని ఆశీర్వదించి దీవించమని ఈ సమయంలో మేమందరము కలిసి కొన్ని నిమిషాలు అయా మేము పాటలు పాల్గొంటుండగా మేము నీ వాక్యాన్ని చదువుతూ ఉండగా, నీ వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండగా మీరు మాతో మాట్లాడి మా హృదయాలను శుద్ధిపరచుమని అయినా మీరు ఆశీర్వదించుమని ఈ సమయంలో మరొకసారి నీ వాక్యాన్ని మేము జ్ఞాపకం చేసుకున్న హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు అయా మరి పరలోక రాజ్యం వారిదని చెప్పిన దేవానికి స్తోత్రాలు తండ్రి. సమయంలో అయినా మేము హృదయ శుద్ధి కలిగి అయినా మరి ఆత్మతో సత్యముతో మిమ్మల్ని ఆరాధించి స్తుతించే భాగ్యాన్ని మీరు మాకు దయచేయమని అడుగుచు మమ్మల్ని అందరినీ మీ దగిలిన స్థలకు అప్పచెప్తూ మహిమ ఘనత ప్రభావాలు పొందుమని యేసు నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. అన్న బిడ్డలను దేవుడు దీవించును గాక. ఈ సమయంలో మనమందరము కలిసి కొన్ని పాటలు పాడుతూ మరి ప్రభువును మహిమపరుస్తూ మనం ఆరాధనలో ముందుకు సాగుదాం. ఈ సమయంలో మీరు మీ దగ్గర పాటల పుస్తకం ఉన్నట్లయితే మీరు కూడా తీసి మరి కలిసి పాడుతూ ప్రభువును మనం మహిమపరుస్తూ మనం ముందుకు సాగుదాం. ఈ సమయంలో అందరము కలిసి ప్రభువును స్తుతిస్తూ 30వ పాట అందరము కలిసి పాడుకుందాం. స్తుతి 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 స్తుతికి పాత్రుడా, ప్రతి క్షణం దేవుని దూత జనము పరమున అని ఈ సమయంలో అందరము కూడా కలిసి పాడుకుందాం. త్వరగా మీరు మీ ఇళ్లలో మరొక దగ్గర కూర్చొని ప్రభువును ఆరాధించడానికి సిద్ధపడండి. మరి రండి, త్వరగా అందరము కలిసి ప్రభువును స్తుతిస్తూ మనం కలిసి పాడుకుందాం.
స్తుతి 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 స్తుతికి పాత్రుడా ప్రతి క్షణం దేవుని దూత గణము పరమునా స్తుతి 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 స్తుతికి పాత్రుడా ప్రతి క్షణం దేవుని దూత గణము పరమునా శుద్ధుడు పరిశుద్ధుడనుచు పొగడుచుండగా శుద్ధుడు పరిశుద్ధుడనుచు పొగడుచుండగా నేను కూడా చేరి స్తుతింతునేసువా నేను కూడా చేరి స్తుతింతునేసువా స్తుతి 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 స్తుతికి పాత్రుడా ప్రతి క్షణం దేవుని దూత గణము పరమునా రాజువై రాజువై తండ్రితో దీనుడై మహిమ తేజస్ముతో నండగా దీనుడై మహిమ తేజస్ముతో నండగా ధవల వస్త్ర తేజ రాజనా విమోచకా నేను కూడా చేరి స్తుతింతునేసువా ధవల వస్త్ర తేజ రాజనా విమోచకా నేను కూడా చేరి స్తుతింతునేసువా స్తుతి 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 స్తుతికి పాత్రుడా ప్రతి క్షణం దేవుని దూత గణము పరమునా సిల్వలో స్రవించిన ఈ రక్తము నా హృదయము హిమము కంటే తెల్లగా మార్చును నా హృదయము హిమము కంటే తెల్లగా భక్తి పరులకాశ్రయంబు నీదు పదములే నేను కూడా చేరి స్తుతింతునేసువా భక్తి పరులకాశ్రయంబు నీదు పదములే నేను కూడా చేరి స్తుతింతునేసువా స్తుతి 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 స్తుతికి పాత్రుడా ప్రతి క్షణం దేవుని దూత గణము పరమునా లోకము శరీరము సాతానుడు నా వైరులై నన్ను కౌగలించి మోసగించును నా నన్ను కౌగలించి మోసగించును కంటి పాపరీతి నన్ను కాచి ఉంచిని నేను కూడా చేరి స్తుతింతునేసువా కంటి పాపరీతి నన్ను కాచి ఉంచిని నేను కూడా చేరి స్తుతింతునేసువా స్తుతి 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 స్తుతికి పాత్రుడా ప్రతి క్షణం దేవుని దూత గణము పరమునా హల్లెలూయా. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఈ సమయంలో నిజముగానే మరి ఈ లోకములో మరి లోకము శరీరము సాతానుడు నా వైరులై నన్ను కౌగలించి మోసగించినను కంటిపాప రీతి నన్ను కాచియుంటివి. నిజముగానే మరి దేవుడు గత కాలమంతా కూడా మనలను కనుపాప వలె కాచి కాపాడినందుకు ప్రభుకు వందనాలు చెల్లిస్తూ ఈ సమయంలో అందరము కలిసి అదే రీతిగా ఇంకొక పాట అందరం కలిసి పాడుకుందాం. 495వ పాట అందరము కలిసి పాడుకుందాం. ఈ లాక్డౌన్ పీరియడ్లో మరి ఇలాంటి కష్ట పరిస్థితుల్లో మనము మరి మన విశ్వాసంలో ఏమాత్రము సన్నగిల్లకుండా
విశ్వాసం కలిగి ప్రభునందు నమ్మకము కలిగి మరి మనమందరం కూడా ముందుకు సాగాలి. అందుకొరకని ఈ సమయంలో అందరము కలిసి నే సాగెద యేసునితో నా జీవిత కాలమంతా అని మరి దేవునితో సాగడానికి, దేవునితో కలిసి బ్రతకడానికి మనము మరి ముందుకు సాగుదాం. ఈ సమయంలో అందరము కలిసి మరి పాడుకుందాం 495వ పాట నే సాగెద యేసునితో. ఒకవేళ మీరు రాకపోతే రెండవసారి కలిసి పాడేటప్పుడు గట్టిగా కలిసి పాడండి. ప్రభువును స్తుతిస్తూ మనము ముందుకు సాగుదాం. సాగెద యేసునితో నా జీవిత కాలమంతా, నే సాగెద యేసునితో నా జీవిత కాలమంతా. యేసుతో గడిపెదాం, యేసుతో నడిచెదాం, యేసుతో గడిపెదాం, యేసుతో నడిచెదాం. అరమును చేరగానే వెళ్ళెదాం, అరమును చేరగానే వెళ్ళెదాం. ఆలోకు వలె సాగెదాం, సాగెదా యేసునితో నా జీవిత కాలమంతా. నే సాగెదా యేసునితో నా జీవిత కాలమంతా. వెనుక శత్రువు వెంటాడినను, వెనుక శత్రువు వెంటాడినను, ముందు సముద్రము ఎదురొచ్చిన, ముందు సముద్రము ఎదురొచ్చిన, మోషే వలె సాగెదా, సాగెదా యేసునితో నా జీవిత కాలమంతా. నే సాగెదా యేసునితో నా జీవిత కాలమంతా. లోకపు శ్రమలో నన్నెదురించిన, లోకపు శ్రమలో నన్నెదురించిన, నదినులు రాళ్ళతో హింసించిన, నదినులు రాళ్ళతో హింసించిన, చెవిలో వలె సాగెదా, సాగెదా యేసునితో నా జీవిత కాలమంతా. నే సాగెదా యేసునితో నా జీవిత కాలమంతా. తల్లి మరచిన, తండ్రి విడచిన, తల్లి మరచిన, తండ్రి విడచిన, బంధువులే నన్ను వెలివేసిన, బంధువులే నన్ను వెలివేసిన, బలవంతునితో సాగెదా, నే సాగెదా యేసునితో నా జీవిత కాలమంతా. నే సాగెదా
హల్లెలూయా. నిజముగా ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని పరిస్థితులు తారుమారైనా, మరి బ్రతుకుట క్రీస్తే, చావైతే మేలే, క్రీస్తుకై హతసాక్షిగా మారిన పౌలు వలె సాగెదా. నిజముగానే మరి మనము దేవుని కొరకు సాగాలి ఈ సమయంలో. మరి ఆ రీతిగా మనం ముందుకు సాగుతూ అందరము కలిసి ఇంకొక పాట కలిసి పాడుకుందాం. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, నా బాధలలో నెమ్మదినిచ్చెను అని ఈ సమయంలో మరి దేవుని వాక్యము మనలను ఈ బాధల్లో, ఈ కష్టాలలో మనకు మరి బ్రతికిస్తూ, మనలను మరి నెమ్మదిపరుస్తూ ఆ రీతిగా ఉంటుండగా ఈ సమయంలో అందరము కలిసి మరి పాడుకుందాం. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, నా బాధలో నెమ్మదినిచ్చెను అని. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. కృపాశక్తి దయా సత్య సంపూర్ణుడా, వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. కృపాశక్తి దయా సత్య సంపూర్ణుడా, వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. నిండగల భూమి నుండి లేవనెత్తెను, సమతల మగు భూమిపై నన్ను నిలిపెను. దిగటగల భూమి నుండి లేవనెత్తెను, సమతల మగు భూమిపై నన్ను నిలిపెను. నిన్నకు దీపమాయనే, నా పాదములకు దీపమాయను. సత్యమైన మార్గములో నడుపుతుండెను, సత్యమైన మార్గములో నడుపుతుండెను. ఈ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. తుంటి తేనె వంటిది నా జీవకు మహామధురమైనది. పాల వంటిది, తుంటి తేనె వంటిది నా జీవకు మహామధురమైనది. మేలిమి బంగారు కన్న మిన్నయైనది, మేలిమి బంగారు కన్న మిన్నయైనది. రత్నరాసుల కన్నా కోరదగినది, రత్నరాసుల కన్నా కోరదగినది. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. హల్లెలూయా. నిజముగానే మన బాధల్లో మనకు నెమ్మదినిచ్చేది దేవుని వాక్యము. మరి ఈ దేవుని మాటలే మనలను ఆదరించేటివి, మనలను బలపరిచేటివి. కాబట్టి ఈ సమయంలో మరి ఆ రీతిగా మనలను బలపరుస్తున్న దేవునికి వందనాలు చెల్లిస్తూ ఈ సమయంలో అందరము కలిసి మరి ప్రభువును స్తుతించడానికి ప్రభు ఇచ్చిన కృపకై ప్రభు వందనాలు చెల్లిస్తూ మనమందరం కలిసి దేవుని యొక్క వాక్యాన్ని సమయంలో మనం చదువుకుందాం. మీ దగ్గర బైబిల్ ఉన్నట్లయితే మరి మనము ప్రతి వారం చదువుకునే వాక్య భాగము నిర్గమాకాండము. ఈ సమయంలో అందరము కలిసి చదువుకోవడానికి ప్రయత్నం చేద్దాం. నిర్గమాకాండము 10వ అధ్యాయము. మీ దగ్గర బైబిల్ ఉన్నట్లయితే తీసి మరి కలిసి చదవడానికి ప్రయత్నం చేయండి. ఒకవేళ బైబిల్ లేకపోతే ఈ మాటలు జాగ్రత్తగా మరి వినండి, జాగ్రత్తగా ఆలకించండి. ఈ సమయంలో నిర్గమాకాండము 10వ అధ్యాయము మొదటి నుండి ఆఖరి వరకు కూడా మనము కలిసి చదువుకోవడానికి ప్రయత్నం చేద్దాం. నిర్గమాకాండం 10వ అధ్యాయము మొదటి వచనం నుండి. కాగా యెహోవా మోషేతో ఫరో యుద్ధకు వెళ్ళుము, నేను యెహోవానని మీరు తెలుసుకొనున్నట్లును
నేను చేయు సూచక క్రియలను ఐగుప్తీయుల ఎదుట కనుపరచుటకు నేను వారి ఎడల జరిగించిన వాటిని వారి ఎదుట కలుగజేసిన సూచక క్రియలను నీవు నీ కుమారునికి నీ కుమారుని కుమారునికి ప్రచురము చేయునట్లును నేను అతని హృదయమును అతని సేవకుల హృదయములను కఠినపరిచితి నన్నెను. కాబట్టి మోషే అహరోనులు ఫరో యొద్దకు వెళ్ళి అతనిని చూసి ఈలాగు చెప్పిరి, హెబ్రీయుల దేవుడగు యెహోవా సెలవిచ్చినదేమనగా, నీవు ఎన్నాళ్ళ వరకు నాకు దొంగలగా ఉండు, నన్ను సేవించుటకు నా జనులను పోనిమ్ము. నీవు నా జనులను పోనీయని యెడల ఇదిగో రేపు నేను మిడతలను ఈ ప్రాంతంలోనికి రప్పించను. ఎవడును నేలను చూడలేనంతగా అవి దాని కప్పును తప్పించుకొనిన శేషమును అనగా వడగండ్ల దెబ్బలను తప్పించుకొని మిగిలిన దాని పొలములో మొలసిన ప్రతి చెట్టును తినును, మరియు అవి నీ ఇండ్లలోనూ నీ సేవకులందరి ఇండ్లలోనూ ఐగుప్తులందరి ఇండ్లలోనూ నిండిపోవును. నీ పితరులు కానీ ఈ దేశంలో నుండి నాటి నుండి నేటి వరకు అటు వాటిని చూడలేదని చెప్పి ఫరో ఎదుట బయలుదేరారు. అప్పుడు ఫరో సేవకులు అతనిని చూసి, ఎన్నాళ్ళ వరకు వీరు మనకు తమ దేవుడైన యెహోవాను సేవించుటకు ఈ మనుష్యులను పోనిమ్ము, ఐగుప్తు దేశము నశించినదని నీకింకను తెలియదా అనిరి. 8వ వచనము, మోషే అహరోనులు ఫరో యొద్దకు మరలా రప్పింపబడగా అతడు, మీరు వెళ్ళి మీ దేవుడైన యెహోవాను సేవించుడి, అందుకు ఎవరెవరు వెళ్ళుదురని వారిని అడిగెను. అందుకు మోషే, మేము యెహోవాకు పండుగ ఆచరింపవలెను గనక మా కుమారులను మా కుమార్తెలను మా మందలను మా పశువులను వెంటబెట్టుకొని మా పిన్న పెద్దలతో కూడా వెళ్ళుదుమనెను. అందుకతడు, యెహోవా మీకు తోడైయుండునా, నేను మిమ్మును మీ పిల్లలను పోనిచ్చదనా? ఇదిగో మీరు దురాలోచన గలవారు పురుషులైన మీరు మాత్రము వెళ్ళి యెహోవాను సేవించుడి, మీరు కోరినది అదే గదా అని వారితో అనగా ఫరో సముఖము నుండి వారు వెళ్ళగొట్టబడిరి. అప్పుడు యెహోవా మోషేతో, మిడతలు వచ్చునట్లు ఐగుప్తు దేశము మీద నీ చెయ్యి చాపుము, అవి ఐగుప్తు దేశము మీదికి వచ్చి ఈ దేశపు పైరులన్నిటినీ అనగా వడగండ్లు పాడు చేయని వాటన్నిటినీ తినివేయునని చెప్పెను. మోషే ఐగుప్తు దేశము మీద తన కర్రను చాపగా యెహోవా ఆ పగలంతయు ఆ రాత్రి అంతయు ఆ దేశము మీద తూర్పు గాలిని వీచరజేసెను. ఉదయమందు ఆ తూర్పు గాలికి మిడతలు వచ్చెను. ఆ మిడతలు ఐగుప్తు దేశమంతటి మీదికి వచ్చి ఐగుప్తు సమస్త ప్రాంతములలో నిలిచెను. మిక్కిలి బాధకరమైనవి. అంతకు మునుపు అట్టి మిడతలు ఎన్నడూనూ ఉండలేదు, తర్వాత అటివి ఉండబోవు. అవి నేలంతయు కప్పెను, ఆ దేశమున చీకటి కమ్మెను. ఆ దేశపు కూరగాయలన్నిటినీ ఆ వడగండ్లు పాడు చేయని వృక్ష ఫలములన్నిటినీ అవి తినివేసెను. ఐగుప్తు దేశమంతటా గాని పొలముల కూరయే గాని పచ్చనిదేదియూ మిగిలియుండలేదు. కాబట్టి ఫరో మోషే అహరోనులను త్వరగా పిలిపించి, నేను మీ దేవుడైన యెహోవా ఎడల మీ ఎడలను పాపము చేసి తిని, మీరు దయచేసి ఈసారి మాత్రమే నా పాపమును క్షమించి నా మీద నుండి ఈ చావు మాత్రము తొలగించునని మీ దేవుడైన యెహోవాను వేడుకొనుమనగా అతడు ఫరో యొద్ద నుండి బయలు వెళ్ళి యెహోవాను వేడుకొనెను. అప్పుడు యెహోవా గాలిని త్రిప్పి మహాబలమైన పడమటి గాలిని విసరజేసి
ఆ మిడతలను కొండపోయి ఎర్ర సముద్రములో పడవేసెను. ఐగుప్తు సమస్త ప్రాంతములలో ఒక్క మిడత అయినను నిలువలేదు. అయినను యెహోవా ఫరో హృదయమును కఠినపరచెను, అతడు ఇశ్రాయేలీయులను పోనీయడాయను. 21వ వచనం. అందుకు యెహోవా మోషేతో, ఆకాశము వైపు నీ చెయ్యి చాపుము, ఐగుప్తు దేశము మీద చీకటి చేతికి తెలియనంత చిక్కని చీకటి కమ్ముననెను. మోషే ఆకాశము వైపు తన చెయ్యి ఎత్తినప్పుడు ఐగుప్తు దేశమంతయు 3 దినములు గాఢాంధకారమాయెను. 3 దినములు ఒకరినొకడు కనుగొనలేదు. ఎవడును తానున్న చోట నుండి లేవలేకపోయెను. అయినను ఇశ్రాయేలీయులందరికీ వారి నివాసములలో వెలుగుండెను. ఫరో మోషేను పిలిపించి, మీరు వెళ్ళి యెహోవాను సేవించుడి, మీ మందలు మీ పశువులు మాత్రమే ఇక్కడ ఉండవలెను. ఈ బిడ్డలు మీతో వెళ్ళవచ్చును గనగా మోషే, మేము మా దేవుడైన యెహోవాకు అర్పింపవలసిన బలుల నిమిత్తమును హోమం అర్పణల నిమిత్తమును నీవు మాకు పశువులనియ్యవలెను. మా పశువులను మాతో కూడా రావలెను. ఒక డెక్కయైనను విడవబడదు. మా దేవుడైన యెహోవాను సేవించుటకు వాటిలో నుండి తీసుకోపోవలెను. మేము దేవునితో యెహోవాను సేవింపవలెను. అక్కడ చేరక మునుపు మాకు తెలియదనెను. అయితే యెహోవా ఫరో హృదయమును కఠినపరచగా అతడు వారిని పోనీయనొల్లకై ఉండెను. గనుక ఫరో, నా ఎదుట నుండి పొమ్ము, భద్రము సుమి, నా ముఖము ఇకను చూడవద్దు, నీవు నా సముఖమును చూచు దినమున మరణమవుదు అని అతనితో చెప్పెను. ఆఖరు వచనము అందరము కలిసి చదువుకుందాం. అందుకు మోషే, నీవన్నది సరి, నేనికను నీ ముఖము చూడననెను. చదివిన వాక్యాన్ని దేవుడు మన వినికిల్లో దీవించి ఆశీర్వదించునుగాక. మరి ప్రాముఖ్యంగా గత కాలమంతా కూడా మరి ఐగుప్తీయులలో ఉన్నటువంటి ఇశ్రాయేలీయులను దేవుడు ఏ రీతిగానైతే కాపాడుతూ ఉన్నాడో ఆ రీతిగా దేవుడు మనలను కూడా మరి కాపాడుతూ కాస్తూ ఉన్నాడు. అందుకై ప్రభు వందనాలు చెల్లించాలి. ఈ సమయంలో మరి చదివిన వాక్యాన్ని దేవుడు మన వినికిల్లో దీవించి ఆశీర్వదించునుగాక. మనము మరి దేవుని యొక్క వాక్యాన్ని వినకముందు మరి ప్రార్థన చేసుకొని ఒక చిన్న పాట పాడుకుందాం. తిరిగి మనమందరం కూడా కలిసి పాడుకుందాం. ప్రార్థన తర్వాత ఈ లాక్డౌన్ సమయంలో మరి సాతానుడు విర్రవీగుతున్నాడు కదా, ఆ విర్రవీగే సమయంలో మరి మనము ఆ పాటను నేర్చుకుందాం. మరి ఒకసారి కలిసి పాడుకుందాం. చిన్న ప్రార్థన చేసుకొని మనము పాటను పాడుకుందాం. ప్రార్థన అందరం కూడా తలలు వచ్చుదాం, కళ్ళు మూసుకుందాం. చిన్న ప్రార్థన చేసుకున్న తర్వాత మన పిల్లలు మనకు ఆ పాటను పాడి వినిపిస్తారు. ప్రేమగల తండ్రి, నీకు వందనాలు దేవా. ఈ సమయంలో నాయనా నీ వాక్యాన్ని మేము జ్ఞాపకం చేసుకుంటూ, నీ నామములో ఎక్కడనైతే 2 లేక 3 కూడి ఉంటారో అక్కడనే ఉంటారని సెలవిచ్చిన దేవా, నీకు వందనాలు. ఈ సమయంలో మేము మా కుటుంబముగా అయా మరి మా సంఘ బిడ్డలందరూ కూడా ఎవరెవరైతే ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నారో వారందరిని బట్టి కూడా నీకు వందనాలు ప్రభు. ఈ సమయంలో మేము కలిసి కొన్ని పాటలు పాడుకొని ఉన్నాం, నీ వాక్యాన్ని చదువుకొని ఉన్నాం. ఈ సమయంలో తిరిగి నీ వాక్యాన్ని మేము ధ్యానం చేస్తూ ఉండగా నీవు మాతో మాట్లాడండి ప్రభు, నీకు వందనాలు. ఆ రీతిగా మమ్మల్ని బలపరచమని మీ దయగిలిన స్థలకు అప్పచెప్తూ మా హృదయాలను నీ వాక్యం చేత తెప్పరిల్ల చేయమని, నీవు మాతో మాట్లాడమని, నీ మాటలు మా హృదయాలను భద్రపరిచేటివి, నీ మాటలు మా హృదయాలను కడిగేటివి, నీ మాటలు మా జీవితాలను బాగు చేసేటివి ప్రభు. ఆ మాటల ద్వారా మీరు మమ్మల్ని దర్శించమని అడుగుచు మీకు వందనాలు చెల్లిస్తూ యేసు నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ఈ సమయంలో మనము ఆ పాట అందరం కలిసి పాడుకుందాం. మరి రాని వారు రెండవసారి కలిసి పాడడానికి ప్రయత్నం చేయండి. మన మధ్యలో ఉన్న పిల్లలు మరి కలిసి పాడడానికి సిద్ధపడుతున్నారు. కాబట్టి ఈ లాక్డౌన్ సమయంలో మరి సాతానుడు విర్రవీగుతున్నటువంటి సమయంలో మరి మనము ఆ రీతిగా సాతానుడికి మాత్రం కూడా చోటు ఇవ్వకుండా మరి దేవుని బిడ్డలముగా దేవుని కొరకు బ్రతికే ఆ బ్రతుకును మనం కోరుకుందాం. స్టార్ట్ చేయండి.
సాతానా సాతానా విర్రవీగుచున్నావా లాక్డౌనని సాతానా సాతానా విర్రవీగుచున్నావా లాక్డౌనని యేసయ్యకు సాధ్యమేది లేదని యేసునందే నిత్య జీవముందని యేసయ్యకు అసాధ్యమేది లేదని యేసునందే నిత్య జీవముందని యేసును నమ్మిన వారందరూ మేసరికైనా కనుగోరు యేసుని నమ్మిన వారందరూ ఎప్పటికైనా ముడిపోరు సాతానా సాతానా విరవిగుచున్నావా లాక్డౌనని సాతానా అందరం కలిసి పాడుకుందాం గోడల లాక్డౌన్ అయినప్పుడు ఆనాడు తాతయ్యా ఓడల లాక్డౌన్ అయినప్పుడు ప్రార్థించగా దేవుని కృపను నీల్ డౌన్ చేసి ప్రార్థించగా దేవుని కృపను పొందుకొనెను సాతానా సాతానా విరవిగుచున్నావా లాక్డౌన్ అని సాతానా సాతానా విరవిగుచున్నావా లాక్డౌన్ అని అయినప్పుడు అలనాడు యోసేపు ఐగుప్తులో లాక్డౌన్ అయినప్పుడు వేసి ప్రార్థించగా దేవుని పొందుకొనెను నీల్ డౌన్ చేసి ప్రార్థించగా దేవుని జీవన పొందుకొనెను సాతానా సాతానా విరవిగుచున్నావా లాక్డౌన్ అని సాతానా సాతానా విరవిగుచున్నావా లాక్డౌన్ అని 2020లో కరోనాతో పోరాడుచుండగా ఈనాడు మేము కూడా 2020లో కరోనాతో పోరాడుచుండగా వేసి ప్రార్థించగా దేవుని ప్రార్థించగా దేవుని విజయాన్ని చూచెదను సాతానా సాతానా విరవిగుచున్నావా లాక్డౌన్ అని సాతానా ఈనాడు మేము కూడా 2020లో అని మళ్ళీ పాడుకుందాం ఈనాడు 2020లో నేను నాతో నడుచుండగా ఈనాడు మేము కూడా 2020లో కరోనాతో పోరాడుచుండగా చేసి ప్రార్థించగా దేవుని పొందుకొనెను నీల్ చేసి ప్రార్థించగా దేవుని విజయాన్ని చూచెదను సాతానా సాతానా విరవిగుచున్నావా లాక్డౌన్ అని సాతానా సాతానా విరవిగుచున్నావా లాక్డౌన్ అని హల్లెలూయా. నిజముగా మరి ఈనాడు ఈ 2020లో మనము కరోనాతో పోరాడుచు ఉండగా మరి దేవుడు మనందరినీ గత కాలం అంతా కూడా మరి భద్రంగా కాచి కాపాడుతూ ఉండగా మరి మనము మన జాగ్రత్తలో మనం ఉండాలి. మరి గవర్నమెంట్ వారి ఇచ్చినటువంటి ఆదేశాలను అనుసరిస్తూ మనము మరి మన జీవితాలను కాపాడుకుంటూ ప్రభు కొరకు నమ్మకంగా బ్రతకాలి. మరి ఇప్పటి వరకు దేవుడు మనందరినీ కాచి కాపాడినందుకు ప్రభుకు వందనాలు చెల్లించాలి. ఆ రీతిగా మరి దేవుడు మనలను మరి కాచి కాపాడుతూ మరి ఆశీర్వదిస్తూ ఉండగా ఈ కరోనా మహమ్మారి నుండి మనలను మన కుటుంబాలను మరి తప్పించుకోవడానికి ఆ వైరస్ బారిన మనము పడకుండా ఉండడానికి గవర్నమెంట్ వారు కొన్ని జాగ్రత్తలు చెప్పారు. డాక్టర్స్ ఏమి మరి అధికారులేమి మనలను హెచ్చరిస్తూ కొన్ని జాగ్రత్తలు చెప్పారు. ఈ వైరస్ మనకు అంటకుండా ఉండాలంటే ఏం చేయాలి, ఈ వైరస్ మనకు అంటకుండా ఉండాలంటే ఏం చేయాలి అని పోయిన వారంలో మనము ధ్యానం చేశాం. నిజంగానే ఈ రోజుల్లో ఎవరిని చూసినా కూడా మనం బయటికి వెళ్ళినా లేక బయటకు వచ్చే ప్రతి ఒక్కరిని చూసినా ఏం కనబడుతుంది, మరి ముఖానికి మాస్క్ కనబడుతుంది, ముఖానికి మాస్క్ కనబడుతుంది. మాస్క్ లేకుండా ఎవరు కూడా బయటికి వెళ్ళొద్దు. బయటికి వెళితే ఏం కలుగుతుంది, ఆ వైరస్ మనకంటే ప్రమాదం ఉంది. కాబట్టి మన జాగ్రత్తల్లో మనం ఉండాలి అని అందుకొరకనే బయటికి వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా మనం మాస్క్ను ధరించి బయటకు వెళ్ళాలి. ఆ రీతిగా మరి మాస్క్ను ధరించి బయటకు వెళుతూ ఉన్నప్పుడు మనము జాగ్రత్తగా ఉండగలము. ఆ రీతిగానే ఆత్మీయమైన జీవితంలో ఈ లోకంలో ఈ కరోనా వైరస్ నుండి తప్పించబడాలంటే మనకు మాస్క్ అవసరము. ఆ రీతిగానే ఆత్మీయమైన జీవితంలో
దేవుని కొరకు బ్రతికే జీవితంలో కూడా నీవు నేను మనము ఈ లోకపు పాపము మనకు అంటకుండా ఉండాలి అనంటే మాస్క్ అనేది తప్పనిసరి అని మనం పోయిన వారము దేవుని యొక్క వాక్యములో గమనించాం. కేవలము ఈ లోకములో ఈ కరోనా వైరస్ నుండి తప్పించుకోవడానికే మాస్క్ కాదు. ఆ మాస్క్ అనేది ఆత్మీయ జీవితంలో కూడా అవసరమే. ఆత్మీయ జీవితంలో మనము మరి ఈ లోకపు పాపము మనకు అంటకుండా మనము జాగ్రత్తగా ఉండడానికి, మనము మరి దేవుని కొరకు బ్రతకడానికి మరి మాస్క్ అనేది అవసరమని, మరి నోటికి కళ్ళెము పెట్టుకోవాలి అని మనం పోయిన వారంలో మనం గమనించాం. మరి ఎంతమంది అయితే వాక్యాన్ని జ్ఞాపకం ఉంచుకున్నారో నాకు తెలియదు, కానీ మరి ఈ లోకంలో నీవు బయటకు వెళుతున్నప్పుడు ఎలాగైతే మాస్క్ ధరిస్తున్నావో అలాగే దేవుని బిడ్డగా నీవు దేవుని కొరకు బ్రతుకుతున్న ఈ దినాలలో నీ నోటికి కళ్ళెం పెట్టుకోవడం మంచిది. కొంతమంది నోటికి కళ్ళెం ఉండదు, కొంతమంది నోటికి అదుపు అడ్డలు అనేటివి ఉండవు. ఎందుకని నోటికి ఏదొస్తే అది పలుకుతూ ఉంటారు, ఏదొస్తే అది మాట్లాడుతూ ఉంటారు. అవి చెడ్డ మాటలే కానీ మంచి మాటలే కానీ అవి బూతులే కానీ అది వారు ఏం పట్టించుకోరు, ఇష్టం ఉన్నట్టుగా ఆ మాటల ద్వారా మనము పాపాన్ని కొని తెచ్చుకునే వారంగా ఉంటాం. ఆ మాటల ద్వారా ఎదుటి వ్యక్తిని బాధపరిచే విధంగా ఉంటాం. అందుకొరకనే నీ నోటిని నువ్వు కాచుకోవాలి. ఏ రీతిగానైతే ఈ లోకంలో కరోనా వైరస్ను అంటకుండా నీవు జాగ్రత్తగా ఉన్నావో ఆ రీతిగానే నీ ద్వారా ఇంకొకరి ద్వారా నీకు ఏమాత్రం బాధ కలగకుండా నీవు జాగ్రత్తగా ఉండాలి అనంటే నీ నోటికి మాస్క్ పెట్టుకోవడం అనేది చాలా ప్రాముఖ్యం. నీవు నీ నోటికి కళ్ళెం పెట్టుకోవడం అనేది చాలా ప్రాముఖ్యం. ఒక్క మాట మనం చదువుకొని మనం ఈ దినపు వాక్య భాగాన్ని కూడా మనము జ్ఞాపకం చేసుకుందాం. మరి పోయిన వారంలో మనం ఒక మాట దేవుని యొక్క వాక్యంలో మనం చదువుకున్నాం. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో ఆ మాటను మనం చదువుకున్నాం. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 26వ వచనములో మనం ఆ మాట చదువుకున్నాం. ఏమంటాడు అక్కడ? ఎవడైనను నోటికి కళ్ళెము పెట్టుకొనక తమ హృదయము మోసపరుచుకొనిచు భక్తి గలవాడనని అనుకొనిన ఎడల వాని భక్తి వ్యర్థమే. ఏంటట? మనము భక్తి పరులం, దేవుని నమ్ముకున్నాం, నిజ దేవుణ్ణి ఆరాధిస్తున్నాం, దేవుని కొరకు బ్రతుకుతున్నామని మనం అనుకుంటున్నాం. కానీ ఒకవేళ మన నోటికి మనం కళ్ళెం పెట్టుకోకపోతే మనల్ని మనమే మోసపుచ్చుకుంటున్నట్టుగా. అందుకొరకనే దేవుని బిడ్డలారా, ఒకవేళ నీవు దేవుణ్ణి నీ హృదయంలో అంగీకరించకపోయినా సాటి మానవునిగా నీవు చేయవలసిన పని ఏంటంటే నీ నోటిని నీవు అదుపులో పెట్టుకోవడం. సాధ్యమైనంత వరకు నోటితో మంచి మాటలు మాట్లాడడం నేర్చుకోవాలి. ఈ నోటితో ఒకరిని దీవించడమే తప్ప శపించడం అనేది ఉండకూడదు. ఒకరికి మంచి మాటలు చెప్పడమే తప్ప ఒకరిని దూషించడం అనేది ఉండకూడదు. ఈ రోజుల్లో గమనించినట్లయితే చాలాసార్లు చాలామంది నోటికి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతూ ఉంటారు. అదే నోటితో కొద్దిసేపు ఆశీర్వదిస్తారు, అదే నోటితో మళ్ళీ తిడతారు. ఎలాగ సాధ్యం? ఆ నోటితోనే దేవుని స్తుతిస్తారు, ఆ నోటితోనే బూతులు తిడతారు. అది మంచిది కాదు. ఈ మాటలు వింటున్న నీవు ఎవరైనా సరే, కానీ నీ నోటిని నీవు అదుపులో పెట్టుకోవాలి. అందుకొరకైనా అక్కడ అంటాడు, నీవు ఎవడైనాను నోటికి కళ్ళెము పెట్టుకొనక అని అంటాడు. గమనించండి, నోటికి కళ్ళెం పెట్టుకోవాలి. అది కొరకనే ఇక ఇలాగ ఆత్మీయంగా ఎంత చెప్పినా వింటలేరు అని చెప్పి ఇప్పుడు ఏం చేశారు? గవర్నమెంట్ వారే ఆదేశం తీసుకొని వచ్చారు, ప్రతి వారు కూడా ఆ నోటికి మరి మాస్క్ పెట్టుకోవాలని. కనీసం ఇలాగైనా మనము వైరస్ బారిన పడకుండా ఉండాలని. అలాగనే ఆత్మీయమైన జీవితంలో ఆ పాపం మనకు అంటకుండా దేవుని బిడ్డలముగా మనము నమ్మకంగా ఉండాలి అని అంటే మన నోటికి మనము కళ్ళెం పెట్టుకొని ఉండాలి. అది ప్రాముఖ్యమైనది. ఈ కరోనా వైరస్ మనకు అంటకుండా ఉండాలంటే మన నోటిని మనము కాపాడుకోవాలి. రెండవదిగా ఈ రోజుల్లో మనం బయటికి ఎక్కడికి వెళ్ళినా కూడా మనకు కనబడేది ఏంటిది? ఇంకా మాస్క్ ఒకటి కనబడతా ఉన్నది, ఆ తర్వాత ఇంకొకటి ఏం కనబడతా ఉన్నది? ఇంతకుముందు అయితే దగ్గర కూర్చొని మాట్లాడుకుంటూ ఉండేవారు. ఇంతవరకు పిల్లలు కూడా దగ్గర కూర్చొని పాట పాడారు. దగ్గర కూర్చోవద్దు ఇప్పటి నుండి. ఏం చేయాలి? కొంచెము దూరం జరగాలి. ఏం కావాలి? సోషల్ డిస్టెన్స్ అని అంటా ఉన్నారు. దూరం ఉండాలి, కనీసం 1 మీటర్ గ్యాప్ ఉండాలి ఒకరికి అని అంటున్నారు. ఎందుకని? ఒకవేళ ఎవరికైనా ఆ కరోనా వైరస్ ఉన్నట్లయితే, మనము బాగా దగ్గర ఉన్నట్లయితే ఆ వైరస్ మనకు అంటకుండా సోషల్ డిస్టెన్స్ అనేది ప్రాముఖ్యము కదా. అందుకొరకనే నువ్వు బయటికి వెళ్ళినా లేకపోతే నువ్వు ఎక్కడున్నా కూడా వ్యక్తికి మధ్య ఎడం అనేది కావాలి, దూరం అనేది, వ్యత్యాసం అనేది కావాలి. ఆ దూరం అనేది నువ్వు పాటించినప్పుడు కొంతవరకు ఈ వైరస్ బారి నుండి మనము తప్పించుకోగలము. అలాగనే ఆత్మీయమైన జీవితంలో కూడా
నేను కేవలం కరోనా వైరస్ గురించి మాత్రమే చెప్పడం లేదు. నీ ఆత్మీయమైన జీవితంలో కూడా ఈ డిస్టెన్స్ అనేది ప్రాముఖ్యం. ఆత్మీయమైన జీవితంలో కూడా ఈ డిస్టెన్స్ అనేది ప్రాముఖ్యం. అది దేవుని యొక్క వాక్యంలోనే మనం గమనిస్తాం. ఈ సమయంలో అందరం కలిసి దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుకుందాం. చూడండి, మీ దగ్గర బైబిల్ ఉన్నట్లయితే ఇర్మియా గ్రంథంలో ఒక మాట మనం చదువుకుందాం. ఇర్మియా గ్రంథము 25వ అధ్యాయంలో ఒక మాట అంటాడు అక్కడ. గమనించండి, ఇర్మియా గ్రంథము 25వ అధ్యాయం. మీ దగ్గర బైబిల్ ఉన్నట్లయితే చూడండి, లేదంటే జాగ్రత్తగా ఈ మాటలు ఆలకించండి. ఇర్మియా గ్రంథములో 25వ అధ్యాయములో గమనించండి, అక్కడ 32వ వచనాన్ని మనం చదువుకుందాం. 32వ వచనము, సైన్యములకు అధిపతియగు యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, జనము నుండి జనమునకు, గమనించండి, జనము నుండి జనమునకు కీడు వ్యాపించుచున్నది. ఎందుకు సోషల్ డిస్టెన్స్ అనేది కావాలి? ఎందుకు మనిషికి మధ్య గ్యాప్ అనేది కావాలి? ఈ కరోనా వైరస్ నీకు అంటకుండా ఉండాలి అని అంటే ఈ గ్యాప్ అనేది ప్రాముఖ్యం. అలాగుననే ఆత్మీయమైన జీవితంలో కూడా గమనించండి, జనము నుండి జనమునకు కీడు వ్యాపించుచున్నది. అప్పుడు ఏం చేయాలి? ఆ మధ్యలో గ్యాప్ అనేది కావాలి. నువ్వు గ్యాప్ను మెయింటైన్ చేస్తున్నావా? దేవుని బిడ్డలుగా, దేవుని కొరకు బ్రతికే వారముగా ఈ గ్యాప్ అనేది కావాలి. సోషల్ డిస్టెన్స్ అనేది ప్రాముఖ్యం. ఇంతకుముందులాగా పాత దినాలలో లాగా ఇప్పుడు లేరు. ఇప్పుడు బయటకు ఎక్కడికి వెళ్ళినా కూడా 1 మీటరు దూరంలో ఉంటున్నారు. మంచిది, సంతోషం. ఆ రీతిగా మనం ఉండాలి. ఆత్మీయమైన జీవితంలో కూడా మనం ఆ రీతిగా ఉండడం కొరకు ప్రార్థన చేయాలి. కారణం ఏంటి? ఎందుకు మరి ఆ రీతిగా ఉండాలి అని అంటే, మనము దేవుని బిడ్డలముగా మనము మరి ఆత్మీయమైన జీవితంలో ఆలోచన చేసినట్లయితే జనము నుండి జనమునకు కీడు వ్యాపించుచున్నది అని అంటాడు. నిజంగానే ఈ రోజుల్లో ఈ జనము నుండి జనమునకు మధ్యలో ఈ కీడు వస్తాను. కరోనా వైరస్ అనేది అంటుతా ఉన్నది. అంటకుండా ఉండాలంటే సోషల్ డిస్టెన్స్ అనేది కావాలి అని అంటున్నారు. అలాగుననే ఆత్మీయమైన జీవితంలో, దేవుని నమ్మిన బిడ్డల జీవితంలో కీడు అనేది రాకుండా ఉండాలి అని అంటే ఈ డిస్టెన్స్ అనేది చాలా ప్రాముఖ్యం. ఎందుకు కావాలంట, ఎలా కావాలంట? ఒక మాట మనం చదువుకుందాం. చూడండి, రోమీలకు రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు రోమీలకు రాసిన పత్రికలో ఒక మాట మనం చదువుకుందాం. అపోస్తలుడైన పౌలు భక్తుడు రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయములో ఒక మాట మనం చదువుకుందాం. ఎందుకు ఈ డిస్టెన్స్ అనేది కావాలి? ఎందుకు మనము మరి దూరంగా ఉండాలి? కీడు మనకు వ్యాపించకుండా మనము ఎలాగ ఉండాలి అని అంటే అక్కడ చెప్తా ఉన్నాడు. రోమీలకు రాసిన పత్రిక మనం అక్కడ గమనించినట్లయితే 12వ అధ్యాయము మొదటి 2 వచనాలు మనం చదువుకుందాం. చూడండి, కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మును బతిమాలుకొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. మీరు బాగా గమనించండి, మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునయ్యున్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకొనున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి అని అంటున్నాడు. గమనించండి, ఎడము కావాలి. ఎందుకని? డిస్టెన్స్ అనేది కావాలి. ఎందుకని? మీరు ఏమై ఉన్నారట అక్కడ అంటాడు. గమనించండి, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకున్నారు. కాబట్టి నీవు నీ శరీరాన్ని దేవునికి సమర్పించుకున్నావా? నీవు నీ జీవితాన్ని దేవునికి సమర్పించుకున్నావా? ఇంకా సమర్పించుకోకపోతే ఈ దినమున ఇది మంచి సమయం. ఒక్కసారి నీ హృదయాన్ని నువ్వు దేవునికి సమర్పించుకో. ఎలాగ సమర్పించుకోవాలి? ఏదో గుడికి వెళ్ళొచ్చినంత మాత్రాన కాదు, ఏదో నేను చర్చికి వెళ్ళొచ్చాను, లేకపోతే పాటలు పాడాను, లేకపోతే వాక్యం విన్నాను, అది కాదు. దేవుడు కోరేది నీ హృదయాంతరంగాన్ని, నీ హృదయమును దేవుడు కోరుతా ఉన్నాడు. నీ హృదయములో దేవునికి స్థానం కావాలి. అందుకొరకనే నీ హృదయమును సజీవ యాగముగా మన శరీరములను ఆయనకు సమర్పించుకొనుడి అనే చెప్తా ఉన్నాడు. గమనించండి, సజీవ యాగంగా మన శరీరాలను మనము దేవునికి సమర్పించుకొని ఏం చేయాలట? మనము సమర్పించుకోవాలి దేవునికి సజీవ యాగంగా. సజీవ యాగంగా మనము సమర్పించుకున్న తర్వాత ఏం కావాలంట? మనము ఈ లోకము నుండి వేరై ఉండాలి అని అంటాడు.
నువ్వు దేవునికి సమర్పించుకోకముందు ఎలాగున్నావో నాకు తెలియదు, కానీ దేవునికి నీ శరీరాన్ని సమర్పించుకున్న తర్వాత, గమనించండి, నీవు నీ హృదయాన్ని దేవునికి సమర్పించుకున్న తర్వాత నీవు జాగ్రత్తగా ఉండాలి. ఈ లోకంలో చాలామంది ఈ రోజుల్లో ఏం చేస్తున్నారంటే అటు దేవునికి సమర్పించుకోవడమే, దేవునికి మన హృదయాలను అప్పగించడమే, తర్వాత మనం చేసే పని మనం చేయడమే. అది సరైనది కాదు. నీవు దేవునికి నీ హృదయాన్ని సమర్పించుకున్నట్లయితే, నీవు దేవునికి నీ హృదయాన్ని అప్పగించుకున్నట్లయితే, నీవు సజీవ యాగముగా ఆయనకు నీవు అప్పగించుకున్నట్లయితే తర్వాత మీరు ఏం చేయాలి? మీరు ఆయన బిడ్డలుగా మారుతారు కదా. ఎప్పుడు ఆయన బిడ్డలము? ఎప్పుడు మనం క్రైస్తవులము? గుడికి వెళ్ళొచ్చినంత మాత్రాన క్రైస్తవులమా? బైబిల్ చదివినంత మాత్రాన క్రైస్తవులమా? లేక దేవుని మాటలు విన్నంత మాత్రాన మనం క్రైస్తవులమా? ఈ లోకంలో చాలా అపోహ ఉన్నది. ఏమనంటే గుడికి వెళ్ళి వస్తే చాలు నేను దేవుని బిడ్డను అని అంటారు. తప్పు. నువ్వు గుడికి వెళ్ళొచ్చినా, నువ్వు చర్చికి వెళ్ళొచ్చినా, నువ్వు పాటలు పాడినా, నువ్వు ప్రార్థన చేసినా, నువ్వేం చేసినా కూడా ఒకవేళ నీ హృదయాన్ని దేవునికి సమర్పించుకోకపోతే ఏం ప్రయోజనం? మనుషులు చూస్తారు, బయట ప్రజలు చూస్తారు. ఏమని? అమ్మో నువ్వు చర్చికి వెళుతున్నావు, మంచిదే, కానీ దేవుడు చూసేది ఏంది? నీవు చర్చికి వెళుతున్నావా వెళ్ళట్లేదా కాదు. ముఖ్యంగా దేవుడు చూసేది నీ హృదయాన్ని దేవునికి అప్పగించావా లేదా. దేవుడికి కావాల్సింది నీ హృదయము. నీ విరిగి నలిగిన హృదయం కావాలి దేవునికి. ఈ పాపముతో శాపముతో నిండుకున్న ఈ హృదయం కావాలి. ఎవరు ఇష్టపడని ఈ హృదయాన్ని దేవుడు ఇష్టపడతాడు. దేవుడు కోరేది అదే. అందుకొరకనే ఆ దేవునికి మన శరీరాన్ని సజీవయాగముగా మనము సమర్పించుకోవాలి. సమర్పించుకున్న తర్వాత, నీవు మారు మనసు పొందిన తర్వాత, నీవు హృదయంలో యేసు ప్రభువును చేర్చుకున్న తర్వాత, యేసుకు నీ హృదయాన్ని అప్పగించిన తర్వాత నీవు చేయవలసిన పని ఏంటి అని అంటే, తిరిగి ఈ లోకము మనకు అంటకుండా మనము డిస్టెన్స్ పాటించాలి. హల్లెలూయా. ఏం చేయాలంట? సోషల్ డిస్టెన్స్ అనేది కావాలి. కరోనా వైరస్ నీకు అంటకుండా నీవు సోషల్ డిస్టెన్స్ ఎలాగైతే పాటిస్తున్నావు, అలాగే యేసు ప్రభువుని నీ హృదయంలో చేర్చుకున్న తర్వాత ఈ లోక మర్యాదను అనుసరింపకుండా, ఈ లోకము తిరిగి నీకు అంటకుండా, ఈ లోకములో ఉన్నదంతా కూడా తిరిగి నీ జీవితంలోనికి రాకుండా, నీ పాత జీవితాన్ని తొలగించుకొని తిరిగి పాత జీవితంలోనికి నువ్వు వెళ్ళకుండా నీవు జాగ్రత్తగా ఉండాలి. అందుకొరకని ఆ డిస్టెన్స్ అనేది నువ్వు మెయింటైన్ చేస్తూ ఉండాలి. ఈ రోజుల్లో డిస్టెన్స్ అనేది మెయింటైన్ చేయకుండా అంతా కలిసిపోతా ఉన్నావు కదా. అంటే ఇక నువ్వు యేసు ప్రభు నమ్ముకున్నావు కదా, నువ్వు వేరుగా ఉండాలి, నువ్వు ఎక్కడికో వెళ్ళాలి అనేది కాదు. నువ్వు లోకంలోనే ఉండాలి, అందరిలోనే ఉండాలి, కానీ ఒక ప్రత్యేకమైన వారవుగా ఉండాలి కదా. సోషల్ డిస్టెన్స్ అనగానే ఇక నువ్వు ఎక్కడికో వెళ్ళి ఎక్కడో ఉండాలనేది కాదు. నీవు నీ ఇంటిలోనే ఉండాలి, నీవు నీ సమాజంలోనే ఉండాలి, నీ చుట్టుప్రక్కల వారితోనే ఉండాలి, కానీ ఎలాగుండాలి? నీవు దేవుని బిడ్డగా మాత్రమే ఉండాలి. అంటే నీ హృదయాన్ని సజీవయాగంగా దేవునికి సమర్పించావు. సమర్పించిన తర్వాత నువ్వు ఎలాగుండాలి? అందుకొరకైనా అక్కడ కింద 2వ వచనంలో అంటాడు, అక్కడ గమనించండి, సజీవ యాగముగా దేవునికి సమర్పించుకున్న తర్వాత ఇట్టి సేవ యుక్తమైనది అని చెబుతూ 2వ వచనంలో అంటాడు, 12వ అధ్యాయం 2వ వచనంలో మీరు అని అంటాడు. ఎవరంట? మీరు. ఎవరు? ఎవరైతే దేవునికి సమర్పించుకున్నారో వారు మాత్రమే. ఎవరైతే హృదయాలను దేవునికి అప్పగించారో వారు మాత్రమే. చర్చికి వచ్చే ప్రతి ఒక్కరు కాదు, లేకపోతే ఏదో బైబిల్ పట్టుకున్న ప్రతి ఒక్కరు కాదు, లేకపోతే ఏదో దేవుని మాటలు విన్న ప్రతి ఒక్కరు కాదు. ఎవరి హృదయాలైతే సజీవయాగంగా దేవునికి సమర్పించారో, ఎవరి హృదయం అయితే యేసు రక్తం ద్వారా కడగబడ్డదో, ఎవరి జీవితం అయితే పరిశుద్ధమైనదో, ఎవరి హృదయం అయితే పరిశుద్ధమైనదో, ఎవరి బ్రతుకైతే మారిందో, మారు మనసు పొందారో వారు మాత్రమే అని అంటున్నాడు. అందుకొరకనే ఈ దినమున నువ్వు మారు మనసు పొందావా? మనసును మార్చుకున్నావా? మనసు మార్చుకోకపోతే నువ్వు ఎన్ని చేసినా లాభం లేదు. అందుకొరకనే నీ మనసు అనేది మారాలి. చాలా చక్కటి పాటను మనం పాడుకుంటాం కదా, మారాలి మారాలి నీ మనసే మారాలి, ఆ మారిన మనసే దేవునికి ఇస్తే ఫలితం ఉంటుంది, ఆ మారిన మనసే దేవునికి ఇస్తే ఫలితం ఉంటుంది. ఏం కావాలట? దేవునికి మారిన మనస్సుని ఇవ్వాలి, వట్టి మనసు కాదు. అందుకొరకైనా మారిన మనసు ఇవ్వాలి. మారిన మనసు ఇస్తేనే నీకు ఫలితం ఉంటుంది. ఈ లోకంలో చాలా మంది అంటారు, మారామంటూ మారామంటూ గొప్పలు చెబుతారు,
గమనించండి, ఏం చేస్తారంట, చాలా మంది మేము మారాము అని గొప్పలు చెప్తారు. లాభం లేదు. నువ్వు డిస్టెన్స్ అనేది పాటిస్తూ నీవు ఆ తేడాను గమనిస్తూ ఉండాలి. నువ్వు దేవుని బిడ్డగా, దేవుని కొరకు బ్రతికేవారవుగా నీ జీవితంలో నువ్వు జాగ్రత్తగా ఉండాలి. ఏం చేయాలి మరి? దూరంగా వెళ్ళి బ్రతకాలా? అందరికంటే వేరుగా ఉండి బ్రతకాలా? కాదు, అందరితో ఉండి బ్రతకాలి, అందరిలో ఉండి బ్రతకాలి. కానీ నువ్వు దేవుని బిడ్డవనే సంగతి మర్చిపోకూడదు. అది ఎలాగ మరి? మారిన మనస్సు అనేది కావాలి. నీ మనసు మారింది. నీ మనసులో ఎవరున్నారు ఇప్పుడు? ఆ దేవుడు ఉన్నాడు. దేవుడు ప్రేమామయుడు, దేవుడు శాంతి గలవాడు, దేవుడు దయాహృదయం గలవాడు. ఆ దేవుడు నీ హృదయంలో ఉన్నప్పుడు నీ జీవితం మారాలి, నీ బ్రతుకు మారాలి, నీ ఆలోచన మారాలి, నీ తలంపులు మారాలి, నీ యొక్క పద్ధతులు మారాలి, నీ నోటి మాటలు మారాలి, నీ యొక్క హృదయం మారాలి. ఇది మారిన జీవితం. కానీ ఈ రోజుల్లో చాలామంది ఏం చేస్తారంటే అటు దేవుని నమ్ముకొని దేవుని కొరకు బ్రతుకుతారు, మారు మనసు ఏం లేకుండా మళ్ళీ ఇటు ఇలాగే. అందుకొరకైనా ఈ రోజుల్లో దేవుని నామం అవమానపరచబడడానికి కారణం ఏంటంటే మన జీవితాలు చక్కగా మార్పు పొందకనే. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యాన్ని, ఈ మాటలు వినే దేవుని బిడ్డలారా, ఒక్కసారి గమనించండి. నువ్వు ఏదో ఊరికే వింటున్నావా, లేకపోతే ఏదో నటిస్తున్నావా? జాగ్రత్త. ఒకవేళ నటిస్తే లాభం లేదు. నీ జీవితంలో మార్పు అనేది కావాలి, మారు మనసు అనేది కావాలి. ఈ మారు మనసు తగిన ఫలమును మనం ఫలించాలి, అప్పుడే మనకు ప్రయోజనము. అందుకొరకనే ఈ డిస్టెన్స్ అనేది మనం పాటించాలి. సోషల్ డిస్టెన్స్ అనేది ఎలాగైతే కరోనా వైరస్ నుండి మనము దూరంగా ఉండాలని పాటిస్తున్నాము, అలాగే ఆత్మీయమైన జీవితంలో ఈ లోక మాలిన్యం మనకంటకుండా, ఈ లోకపు దుష్టత్వం మనకంటకుండా, ఈ లోకంలో ఉన్నటువంటి ఆ పాపం మనకంటకుండా మనము జాగ్రత్తగా ఉండాలి. అందుకొరకనే కింద 2వ వచనంలో అంటాడు, అక్కడ మీరు అని అంటున్నాడు. మీరు అంటే ఎవరు? ఇప్పుడు చెప్పండి. మారు మనసు పొందినవారు. మీరు అంటే ఎవరు? ఎవరి జీవితం అయితే సజీవయాగంగా దేవునికి సమర్పించుకున్నారో వారు. మీరు అంటే ఎవరు? ఎవరైతే, ఎవరి మనసు అయితే మారిందో, ఎవరి హృదయం అయితే మారిందో, ఎవరి బ్రతుకైతే మారిందో, ఎవరి మాటలైతే మారినాయో, ఎవరైతే యేసు ప్రభువును హృదయంలో చేర్చుకొని యేసు ప్రభువులాగా బ్రతుకుతున్నారో వారు మాత్రమే. అలాగే నువ్వు బ్రతుకుతున్నావా? ఒక్కసారి ఆలోచన చేద్దాం. వారు మాత్రమే అని అంటున్నాడు. అందుకొరకనే వారు ఏం చేయాలట? ఈ సమయంలో నీవు అలాగా ఉంటే సంతోషం, దేవుడు నిన్ను దీవించుగాక. ఒకవేళ నువ్వు అలాగా లేకపోతే ఇప్పటికి ఇంకా మించిపోయింది ఏమిలే. ఇప్పటికైనా నీ హృదయంలో యేసు ప్రభువును చేర్చుకో. ఇప్పటికైనా నీ పాత జీవితాన్ని తొలగించుకో. నీ మలినమైన బ్రతుకును తీసివేయమని అడుగు దేవుణ్ణి. దేవా, ఇదో నా హృదయం పాపముతో నిండుకున్నది, ఇదో నా నోరు పాపముతో నిండుకున్నది, ఇదో నా జీవితము పాపముతో నిండుకున్నది. మరి నన్ను కడుగు, నన్ను శుద్ధి చేయమని నువ్వు దేవుడిని అడుగు. ఆ దేవుడు నీ హృదయాన్ని కోరే దేవుడు. నువ్వు చర్చకొస్తేనే బాగుపడతావు అనేది కాదు. రెండవది, తర్వాత సంగతి, నువ్వు మొదటిగా నీ హృదయంలో దేవుణ్ణి చేర్చుకో. దేవుణ్ణి చేర్చుకున్న తర్వాత నువ్వేం చేయాలో ఆ తర్వాత చెప్తా ఉన్నాడు. అందుకొరకనే మీరు అని అంటున్నాడు. ఇప్పుడు మారు మనసు పొందినవారు అంటే దేవుని నమ్ముకున్నవారు. డిస్టెన్స్ కావాలంటే, ఏ డిస్టెన్స్ కావాలంటే అక్కడ చెప్తారు. గమనించండి, అక్కడ మీరు ఏమంటారు? 2వ వచనంలో మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక అని అంటాడు. ఏం కావాలట? దేవుని నమ్మక ముందు లోకములో ఉన్న మర్యాదను అనుసరించాం, కానీ ఇప్పుడు మాత్రము లోకములో ఉన్న మర్యాద కాదు. మరి ఏం కావాలి? లోకములో ఉన్నదంతా కూడా ఏమున్నదట? లోకాన్ని వెంబడించొద్దని చెప్పడం లేదు, లోకములో ఉండాలి. మనం లోకంలోనే ఉన్నాం, మనము మన జనముతోనే ఉన్నాం, మనము మన వాళ్ళతోనే ఉన్నాం. కానీ జాగ్రత్తగా ఉండాలి. జనముకు మధ్యలో ఏం కలుగుతుందనట? కీడు వ్యాపించున్నది. అందుకొరకనే ఆ కీడు నీకు అంటకుండా ఉండాలంటే నువ్వు జాగ్రత్తగా ఉండాలి. ఎలాంటి కీడట? ఒక మాట మనం చదువుకుందాం, చూడండి. ఎలాంటి కీడు, ఈ లోకము ఎలాగున్నదో ఒక మాట మనం చదువుకుందాము. లోకములో ఉన్నదంతా కూడా ఏమున్నదట? 1 యోహాను పత్రికలో అక్కడ అంటాడు. గమనించండి, ఆ 1 యోహాను పత్రికలో మనము చదువుకున్నట్లయితే అక్కడ ఆ మాట చెప్తా ఉన్నాడు. ఏమున్నది? లోకమంతా కూడా, లోకంలో ఉన్నదంతా కూడా ఏమున్నదో 2వ అధ్యాయంలో చెప్తాడు. గమనించండి, 2వ అధ్యాయము 15వ వచనాన్ని మనం చదువుకుందాం. ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి. ఎవడైనను లోకమును ప్రేమించిన ఎడల తండ్రి ప్రేమ వానిలో ఉండదు. గమనించండి, లోకములో ఉన్నదంతయు అనగా ఏమున్నది? లోకములో శరీరాశ ఉన్నది. శరీరాశయు
నేత్రాశయు జీవపు డంబమును తండ్రి వలన పుట్టినవి కావు, అవి లోక సంబంధమైన. గమనించండి ఏమున్నదట, ఈ లోక సంబంధమైనది ఏంటి? అందుకొరకనే అక్కడ 12వ అధ్యాయంలో అన్నాడు కదా, మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక అని అన్నాడు. లోక మర్యాద అంటే ఏంటిది? ఈ లోకములో ఉన్నదంతా కూడా ఏమున్నది? అందుకొరకైనా అక్కడ అంటాడు, లోకంలో ఉన్నదంతయు అనగా శరీరాశ, నేత్రాశ, జీవపుటంబము, ఇవి లోకంలో ఉన్నటువంటి. గమనించండి, వీటిని మనము దూరం చేయాలని. అందుకొరకనే నీకు సోషల్ డిస్టెన్స్ అనేది కావాలి. దేవుని బిడ్డలుగా వీటి నుండి దూరపరచబడాలి. నువ్వు దేవుని నమ్ముకొని, దేవునికి నీ శరీరాన్ని సజీవయాగంగా సమర్పించుకొని, దేవునికి నీ హృదయాన్ని అర్పించుకొని, నీ కుటుంబాన్ని అర్పించుకొని తిరిగి ఈ లోకమునే నువ్వు ప్రేమిస్తే లాభం ఏంది? లోకం అంటే ఏంది? లోకంలో ఉన్నదంతా కూడా ఏమున్నది? శరీరాశ ఉన్నది, నేత్రాశ ఉన్నది, జీవపుటంబం ఉన్నది. శరీరాశ, ఈ శరీర కోరికలు, వాటిని తీసివేయాలి. నేత్రాశ, నేత్రాలతో చూసే ప్రతిదీ కూడా కొంతమంది చూసిందల్లా అనుభవించాలంటారు, అది తప్పు. నేత్రాశ, జీవపుటంబము, ఆ డంబం అనే జీవితాన్ని తీసివేయాలి. అందుకొరకనే ఇవి లోకంలో ఉన్నాయి కాబట్టి వీటిని అనుసరించొద్దు అని అంటున్నాడు. వీటిని అనుసరించకుండా ఎలాగుండాలి? నీవు డిస్టెన్స్ పాటించాలి. అందుకొరకనే దేవుని బిడ్డలుగానే ఉండాలి. నువ్వు ఎలాగున్నావు ఈ దినమున? ఈ రోజుల్లో, ప్రస్తుత రోజుల్లో బయటకు వెళ్ళగానే చాలా డిస్టెన్స్ పాటిస్తూ ఉన్నారు. మంచిది, సంతోషం, పాటించాలి. ఎందుకంటే ఆ కరోనా వైరస్ మనకు అంటకుండా మనము జాగ్రత్తగా ఉండడం కొరకు సోషల్ డిస్టెన్స్ అనేది మనం పాటించాలి. కానీ దేవుని బిడ్డగా నువ్వు ఎలాగున్నావు? మరి ఆత్మీయమైన జీవితంలో ఈ డిస్టెన్స్ అనేది పాటిస్తున్నావా? లేకపోతే లోకమును ఇంకా ప్రేమిస్తున్నావా? లోకంలో ఉన్న శరీరాశను ప్రేమిస్తున్నావా? జీవపుటమును ప్రేమిస్తున్నావా? నేత్రాశను ప్రేమిస్తున్నావా? ఇవి తండ్రి వలన పుట్టినవి కావు అని అంటాడు. గమనించండి, ఇవి లోక సంబంధమైనవి. అందుకొరకనే 17వ వచనం అంటాడు, లోకమును దాని ఆశయు గతించిపోవచ్చున్నవి. గమనించండి, ఇది గతించిపోయేదే. లోకము దాని ఆశ అంతా కూడా గతించిపోయేదే. అందుకొరకనే ఇది మనకు అంటకుండా మనము జాగ్రత్తగా ఉండాలి. అందుకొరకనే అంటాడు అక్కడ, ఈ లోక మర్యాదను అనుసరింపక. మరి దేన్ని అనుసరించాలి? లోక మర్యాదను అనుసరించవద్దు, జీవపుటమును అనుసరించవద్దు, నేత్రాశను అనుసరించవద్దు. గమనించండి, శరీరాశను అనుసరించవద్దు. కానీ ఏమనుసరించాలి? తిరిగి మనము రోమిలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 2వ వచనంలో మనం చదివినట్లయితే, మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును, గమనించండి ఏమంటాడు అక్కడ, ఉత్తమమును, అనుకూలమును, సంపూర్ణమునయ్యున్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకొనున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరం పొందుడి అని అంటున్నాడు. గమనించండి, దేవుని బిడ్డలముగా మనము ఏది అనుకూలమైనదో, ఏది సరి అయినదో, ఏది సంపూర్ణమైనదో, ఏది ఉత్తమమైనదో దానిని మనము అనుసరించాలి అని అంటాడు. కానీ ఈ లోకంలో చాలాసార్లు చాలామంది దేవుని బిడ్డలుగానే ఉంటూ ఉత్తమమైన దానిని పాటించరు, పనికి రాని దానిని పాటిస్తారు. అందుకొరకనే దేవుని నామమున పరచబడుతున్నది. అందుకొరకనే నీవు సోషల్ డిస్టెన్స్ అనేది కావాలి. నీ డిస్టెన్స్ అనేది భక్తిహీనతకు దూరంగా ఉండాలి. నువ్వు భక్తి గలవాడవైతే, దేవుని కొరకు బ్రతుకుతే, దేవునికి సజీవయాగంగా నీ జీవితాన్ని సమర్పించినట్లయితే నీవు దేవుని కొరకు బ్రతికే బిడ్డగా నీవు జాగ్రత్తగా ఉండాలి. నువ్వు జాగ్రత్తగా దేవుని కొరకు బ్రతకాలి. ఆ డిస్టెన్స్ అనేది నువ్వు పాటిస్తూ ఉండాలి. అది ప్రాముఖ్యమైంది. ఆ తర్వాత మనము యోహాను సువార్తలో కూడా ఒక మాట చదువుకుందాం. చూడండి, యోహాను సువార్త 15వ అధ్యాయంలో కూడా అక్కడ భక్తుడు ఒక మాట చెప్తా ఉన్నాడు. మీ దగ్గర బైబిల్ ఉన్నట్లయితే చూడండి, లేకపోతే ఈ మాటలు వినండి జాగ్రత్తగా. యోహాను సువార్త 15వ అధ్యాయంలో కూడా ఈ మాట చెప్తా ఉన్నాడు. ఆ మాట మనం చదువుకుందాం. యోహాను సువార్త 15వ అధ్యాయము 19వ వచనాన్ని 18, 19 వచనాలు చదువుకుందాం. మీరు గమనించండి, మీరు ఈ లోక సంబంధులైన ఎడల లోకము తన వారిని స్నేహించును. అయితే మీరు గమనించండి, నేను మొదట చెప్పాను కదా, మీరు అని అంటున్నాడు. ఎవరి జీవితాలు అయితే దేవునికి సజీవయాగంగా సమర్పించారో వారు. మీరు లోక సంబంధులు కారు, నేను మిమ్మును లోకములో నుండి ఏర్పరచుకొంటిని, అందుచేత లోకం మిమ్మును ద్వేషించుచున్నది. గమనించండి, మనం ఏం కావాలట? లోకము నుండి వేరై ఉన్నాం. మనంతటా మనం వేరై ఉన్నామా? కాదు. దేవుడు మనలో వేరు చేశాడు. ఏం చేశాడు?
దేవుడు మనల్ని ఎన్నుకున్నాడు, ఏర్పాటు చేసుకున్నాడు. నేను మిమ్మల్ని లోకములో నుండి ఏర్పరచుకుంటుని అని అంటున్నాడు. అంటే నువ్వు ఇక వేరుగా ఉండాలనా? కొంతమంది అనుకుంటారు వీరు క్రైస్తవులు కదా, వీరు చాలా వేరుగా ఉంటారు అని. వేరు దేనికి? నీవు చేసే కార్యాలలో వేరు మాత్రమే తప్ప నీ నుండి వేరు కాదు. నీవు చేసే చెడు పనుల నుండి వేరు మాత్రమే, నీవు చేసేటువంటి చెడు ఆలోచనల నుండి వేరు మాత్రమే, కానీ నీ నుండి వేరు కాదు. కొంతమంది అనుకుంటారు వీరు మమ్మల్ని ముట్టరు, మమ్మల్ని మా దగ్గరికి రారు, మాతో మాట్లాడరు. లేదు, దేవుడు అందరినీ ప్రేమించాడు. దేవుడు ప్రేమమయుడు. దేవుడు లోకమును ఎంతగానో ప్రేమించమని అంటున్నాడు. లోకమును ప్రేమించాడు, నిన్ను ప్రేమించాడు. నిన్ను ప్రేమించి నీ కొరకై ఆయన ఈ లోకానికి వచ్చాడు. నీ కొరకు తన ప్రాణాన్ని అర్పించాడు. నీవెలాగ వేరైతావు? కానీ వేరేంటిది? నీవు ఎప్పుడైతే దేవుని బిడ్డగా మారినావో అప్పటి నుండి నీవు లోకమునకు వేరై జీవించాలి అని అంటున్నాడు. అది కొరకనే ఈ లోకములో నుండి మనము ప్రభువుని అంగీకరించినప్పుడు ఏం చేస్తారు? చాలామంది ఏమంటారంటే, అబ్బో మీరు ప్రత్యేకమైన వారు అని అంటారు. నిజమే. ఎందుకని? ఆ నిజ దేవుని మన హృదయంలో అంగీకరించాం, ఆ దేవునికి మన హృదయాన్ని అర్పించాం, ఆ దేవునికి మన జీవితాన్ని అప్పగించాము కాబట్టి మనం ప్రత్యేకమే. అది కొరకనే ప్రత్యేకంగా నువ్వు బ్రతకాలి. ఆ ప్రత్యేకమైన జీవితం నీకున్నదా? ప్రత్యేకమైన జీవితం అని అంటే నీవు నీ పొరుగు వారితో కలిసి ఉండొద్దని కాదు, పొరుగు వారితో కలిసి ఉండాలి. కానీ ఏం చేయాలి? లోకములో ఉన్నది నీలో ఉండకూడదు. లోకములో ఏమున్నది? లోకములో ఉన్నదంతా కూడా శరీరాశ, నేత్రాశ, జీవపుటము, ఇవి నీలో ఉండకూడదు. నీవు దేవుని బిడ్డవైతే సంతోషం. దేవుని బిడ్డగా నీవు దేవుని కొరకు బ్రతకాలి. మరి ఇవి నువ్వు దేవుని కొరకు బ్రతుకుతూ ఆ లోకములో ఉన్నది కూడా నీలో ఉంటే ఏం ప్రత్యేకత? ఇంకేం డిస్టెన్స్? ఆ డిస్టెన్స్ అనేది నీకు కావాలి అని అన్నప్పుడు నీవు ఈ డిస్టెన్స్ను మెయింటైన్ చేస్తూ ఉండాలి. లోకంలో ఉన్న నీవు ఎప్పుడైతే శరీరాశతో దూరంగా ఉంటావో అప్పుడు కొంతమంది నిన్ను ద్వేషిస్తారు కదా. నువ్వు ఎప్పుడైతే నేత్రాశకు దూరంగా ఉంటావో అప్పుడు నిన్ను కొంతమంది ద్వేషిస్తారు. నువ్వు ఎప్పుడైతే జీవకుటుంబానికి దూరంగా ఉంటావో అప్పుడు నిన్ను ద్వేషిస్తారు. అయినా నువ్వు తొందరపడనక్కర్లే. ఎందుకని? ప్రభు అంటా ఉన్నాడు, గమనించండి అక్కడ, మీరు లోక సంబంధులైన ఎడల లోకము తన వారిని స్నేహించును, అయితే మీరు లోక సంబంధులు కారు, నేను మిమ్మల్ని లోకములో నుండి ఏర్పరచుకుంటుని. గమనించండి, దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు కాబట్టి మనము దేవుని కొరకు బ్రతకాలి. దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఎలాగా? ఆయన తన ప్రాణమును అర్పించాడు, తన రక్తమును గార్చాడు. మనము దేవుని బిడ్డలముగా ఊరికేనే కాలేదు. నీవు నీ మనసులో, హృదయంలో దేవుని అంగీకరించి దేవుని కొరకు బ్రతికే బిడ్డగా, నీవు దేవుని కొరకు జీవిస్తూ ఉన్నప్పుడు దేవుని బిడ్డగా నువ్వు ఎలాగున్నావు? ఆయన నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు. నీ ఎవరి కొరకు బ్రతుకుతున్నావు? లోకం కొరక లేక ఆయన కొరక? ఆయన కొరకు బ్రతికే బ్రతుకు కావాలి. అది ప్రాముఖ్యమైనది. ఆయన కొరకు బ్రతికే బ్రతుకు ఎలాగుంటుంది? ఆయన ఎలాగైతే ప్రేమించాడో నీవు కూడా అలాగ ప్రేమించాలి. చాలామంది లోకములు అనుకుంటారు ఇక క్రైస్తవులనే ప్రేమించాలని. అది తప్పు. యేసు ప్రభు, యేసు క్రీస్తు దేవుడిగా ఆయన అందరినీ ప్రేమించిన వాడు. అలాగే నీవు నేను మనము కూడా అందరినీ ప్రేమించే వారంగా మనం ఉండాలి. అందరినీ ప్రేమించే వారంగా మనం ఉండాలి. కానీ ఈ లోకంలో చాలాసార్లు చాలామంది మరి తప్పుగా ఆలోచన చేస్తూ క్రైస్తవులనే ప్రేమించేవారుగా ఉంటారు అనుకుంటా. అది తప్పు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించను. నువ్వు ప్రేమిస్తున్నావా? కాకపోతే నువ్వు ఏం ప్రేమించాలి? నువ్వు వారిని ప్రేమించాలి తప్ప వారిలో ఉన్న పాపాన్ని కాదు. ఎప్పుడైతే పాపము దగ్గరికి వస్తామో, ఎప్పుడైతే ఆ లోకము దగ్గరికి వస్తామో, లోకాశల దగ్గరికి వస్తామో అప్పుడు డిస్టెన్స్ అనేది పాటించాలి. అది ప్రాముఖ్యం. చాలామంది, నేను నా సొంత ఉదాహరణ చెప్తా ఉన్నాను. నన్ను చాలామంది కొంచెం తాగుతావా అని అడుగుతారు. నేను తాగను అని చెప్తాను. ఎందుకని? అది నాకు సరిరాదు. నా హృదయాన్ని నేను దేవునికి సమర్పించాను, నా బ్రతుకుని నేను దేవునికి సమర్పించాను కాబట్టి ఇక నేను దానిని ముట్టుకోను. అది సరి అనేది అది నాకు ఇష్టం లేదు. ఎందుకని? నేను దేవుని బిడ్డగా నేను ఇలాగే ఉండాలి. నేను దేవుని కొరకు బ్రతుకుతున్నాను. నా దేవుడు, నా వాక్యము, నా మాట, దేవుని మాటలు ఇలాగే చెప్తున్నాయి కాబట్టి దేవుని కొరకు బ్రతకాలి. కానీ తిరిగి లోకంలోనికి వెళితే లాభం ఏమున్నది? ఇక నువ్వు దేవుని బిడ్డగా మారిన బ్రతికేమున్నది? ఈ రోజుల్లో చాలామంది పరిస్థితులు అదే. ఇటు దేవుని బిడ్డగా పేరు చెప్పుకుంటూ లోకముతో పాటు మళ్ళీ అలాగే జీవిస్తారు. అది సరి అయినది కాదు.
ఈ సమయంలో నీవు దేవుని కొరకు బ్రతుకుతావా? నమ్మకంగా బ్రతుకు. దేవుని కొరకు జీవిస్తావా? నమ్మకంగా జీవించు. అందుకొరకైనా అంటాడు అక్కడ, నేను మిమ్మల్ని లోకంలో నుండి ఏర్పాటు చేసుకుంటుని అని అంటున్నాడు. నేను మిమ్మల్ని లోకంలో నుండి ఏర్పాటు చేసుకుంటుని అని అంటున్నాడు. ఈ లోకము ఎలాగున్నది మరి? ఇంకా ఈ లోకము ఏ విధంగా ఉన్నది? లోకంలో నుండి దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. మనము లోకం కొరకు కాదు బ్రతికేది, మనం దేవుని కొరకు బ్రతకాలి. కానీ ఈ లోకము ఏ విధంగా ఉన్నదో మనం చూడండి. ఒక మాట మనం ఇంకొక మాట కూడా జ్ఞాపకం చేసుకున్నట్లయితే, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో కూడా ఈ లోకం ఎలాగున్నదో అక్కడ ఒక మాట చెప్తాడు. గమనించండి. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన పత్రిక, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో అక్కడ 6వ వచనాన్ని మనం చదువుకుందాం. 2వ అధ్యాయము 6వ వచనాన్ని మనం చదువుకుందాం. 5వ వచనం నుండి. గమనించండి. విశ్వాసమును మనుషుల జ్ఞానమును ఆధారము చేసుకొనక దేవుని శక్తిని ఆధారము చేసుకొని ఉండవలెనని నేను మాట్లాడినను, సువార్త ప్రకటించినను, జ్ఞానయుక్తమైన తీయని మాటలను వినియోగింపక పరిశుద్ధాత్మయు దేవుని శక్తియు కనపరచు దృష్టాంతములనే వినియోగించి తిని అని అంటున్నాడు. గమనించండి. ఎలాగట? నేను మీ విశ్వాసమును మనుషుల జ్ఞానమును ఆధారము చేసుకొనక. చాలా మంది మనుషుల జ్ఞానాన్ని ఆధారం చేసుకుంటారు. చాలా మంది మనుషుల కొరకు బ్రతుకుతారు, కానీ మనుషుల కొరకు కాదు. గమనించండి. నేను తీయని మాటలు చెప్తారు చాలామంది, కానీ తీయని మాటలు కాదు. ఇవి దేవుని మాటలు. దేవుని మాటల ప్రకారం బ్రతక. అందుకొరకైనా 6వ వచనంలో అంటాడు అక్కడ, గమనించండి, ఆ దృష్టాంతమును వినియోగించి తిని పరిపూర్ణులైన వారి మధ్య జ్ఞానమును బోధించుచున్నాము. అది ఈ లోక జ్ఞానము కాదు, నిరర్థకమైపోవచ్చున్న ఈ లోకాధికారుల జ్ఞానమును కాదు గాని అని అంటాడు. గమనించండి. ఈ లోక జ్ఞానం ఏంటట? ఈ లోక జ్ఞానము నిరర్థకమైపోయేటువంటిది. ఈ లోక జ్ఞానము వట్టిగా పోయేటువంటిది. కానీ నేను ఈ లోక జ్ఞానమును కాదు మీకు బోధించేది. నేను మరి ఈ లోక జ్ఞానము కాదు మీకు బోధించేది అని అంటున్నాడు. అందుకొరకనే దేవుని జ్ఞానము మర్మమై ఉన్నట్టుగా బోధించుచున్నాను. ఈ జ్ఞానము మరుగై ఉండలేదు. గమనించండి. దేవుని జ్ఞానము కావాలి. నువ్వు దేవుని జ్ఞానం కలిగి బ్రతుకుతున్నావా? దేవుని జ్ఞానం కలిగి నువ్వు జీవిస్తున్నావా? దేవుని కొరకు నువ్వు బ్రతుకుతున్నావా? ఈ లోకంలో ఎలాగ బ్రతుకుతున్నావు? నీ బ్రతికి ఎలాగున్నది? ఒక్కసారి ఆలోచన చేయి. అందుకొరకనే ఈ లోక జ్ఞానము నిరర్ధకమైపోతుంది. ఈ లోకంలో ఉన్నదంతా కూడా గతించిపోతుంది. కానీ అందుకొరకనే నీవు లోకాన్ని ప్రేమించవద్దు. లోకానికి నీవు డిస్టెన్స్గా బ్రతకాలి. డిస్టెన్స్ అంటే ఏంటిది? మనిషికి నువ్వు వేరుగా ఉండి, మీరు దేవుని నమ్ముకున్న వాళ్ళు, మేము దేవుని నమ్ముకున్న వాళ్ళు, మాకు మీకు డిస్టెన్స్. ఇది కాదు డిస్టెన్స్ అనేది. మనుషులమందరము సమానమే. అందరము కలిసి బ్రతకాలి, అందరము కలిసి జీవించాలి. కానీ ఎప్పుడైతే నీ ఆలోచన విధానము, నీ జ్ఞానము ఏ జ్ఞానం అయి ఉన్నది? నీ జ్ఞానము లోక జ్ఞానమా? నీ జ్ఞానము దేవుడిచ్చే జ్ఞానమా? చాలామంది ఈ లోక జ్ఞానముతో బ్రతుకుతారు. ఈ లోక జ్ఞానం ఏంటిది? నేత్రాశ, జీవపుడంబము, శరీరాశ. ఈ లోక జ్ఞానం. ఈ లోక జ్ఞానము మరి గతించిపోయేది. ఈ లోక జ్ఞానము నిరర్ధకమైపోయేది. నువ్వు నిరర్ధకమైపోయేదాన్ని ఆలోచిస్తున్నావా? లేక నిలిచుండేదాని కొరకు నువ్వు బ్రతుకుతున్నావా? గమనించండి. దేవుని కొరకు బ్రతికే బ్రతుకు కావాలి. నిలిచుండేది కావాలి. నీకు ఎల్లప్పుడూ కూడా దేవుని కొరకు జీవించేది కావాలి. సరి అయినది కావాలి. అందుకొరకనే నువ్వు ఆ రీతిగా బ్రతకాలి. అదే ఆ మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 18, 19 వచనాలు కూడా మనం చదువుకున్నట్లయితే అంటాడు అక్కడ, ఎవడును గమనించండి, ఎవడును తను తాను మోసపరచుకొనకూడదు. మీలో ఎవడైనను ఈ లోకమందు తాను జ్ఞానినని అనుకొనిన ఎడల జ్ఞాని అగునట్టు వెర్రివాడు కావలెను. ఈ లోక జ్ఞానము దేవుని దృష్టికి వెర్రితనమే. చాలా మంది అనుకుంటారు నేను చాలా స్మార్ట్ అని, నేను చాలా జ్ఞానవంతుని అనుకుంటారు. మంచిదే, కానీ ఈ లోక జ్ఞానము ఏమవుతుందట? వెర్రితనము. చాలామంది ఈ లోక జ్ఞానముతో బ్రతుకుతారు, ఈ లోక జ్ఞానముతో జీవిస్తారు. నాకేమున్నదిలే, నాకేముందిలే, నాకేం తక్కువలే, నాకు బాగా జ్ఞానము. సరే, నీ జ్ఞానము ఏమాత్రం పనిచేయదు. దేవుని జ్ఞానం కావాలి. నువ్వెవరైనా సరే
నీకెంత ఆస్తి ఉన్నా, నీకు ఎన్ని రకాలుగా మేడలు మిద్దెలు ఉన్నా, నువ్వు ఎన్ని రకాలుగా నువ్వు జీవిస్తున్నప్పటికీ దేవుని బిడ్డగా దేవుని కొరకు మాత్రమే బ్రతకాలి. దేవుని జ్ఞానమును కలిగి మాత్రమే నువ్వు బ్రతకాలి తప్ప నీ సొంత జ్ఞానము కాదు. అందుకొరకనే మనము ఈ డిస్టెన్స్ను పాటించాలి. ఈ లోకముతో మనము దూరంగా ఉండాలి. లోకంతో దూరంగా ఉండాలంటే మనుషులతో దూరం అని కాదు. మళ్ళీ బాగా అర్థం చేసుకోండి. కొన్నిసార్లు ఇక్కడ పొరపడేవారు ఉన్నారు. లోకం అనగానే మనుషులు అనుకుంటే మనుషులతో మనము కలిసి ఉండాలి. అందుకొరకైనా ఒక వాక్యం ఉంది కదా, నేను లోకములో ఉన్నాను కానీ లోకమును అంటకుండా ఉన్నాను అని అంటాడు. మనము లోకములోనే ఉండాలి కానీ లోక మాలిన్యత మనకు అంటకుండా ఉండాలి. గమనించండి, కుమ్మరి పురుగు అందరికీ తెలుసు కదా. కుమ్మరి పురుగు తెలుసు కదా. కుమ్మరి పురుగు ఉండేది ఎక్కడ ఉంటుంది? కుమ్మరి పురుగు బురదలోనే ఉంటుంది. కానీ దానికి ఏమైనా బురద అంటుతుందా? అలాగుననే నీవు కూడా లోకములోనే ఉండాలి కానీ లోక మాలిన్యత నీకు అంటకుండా డిస్టెన్స్ పాటిస్తూ ఉండాలి. అర్థమైందా? మరి నువ్వు ఎలాగున్నావు? చాలామంది ఏమంటాడు, అబ్బో మేము దేవుణ్ణి నమ్ముకుంటే మేము ఇక అందరికీ దూరం కావాలి. తప్పు. దేవుణ్ణి నమ్ముకుంటే నువ్వు అందరికి దూరం కాదు, ఇంకా దగ్గర కావాలి, ఇంకా దగ్గరగా జీవించాలి, మర్యాదగా జీవించాలి, చక్కగా జీవించాలి, నమ్మకంగా జీవించాలి. కానీ ఈ లోకంలో లేనిపోయిన అపోహలు పెట్టి మనల్ని దూరం చేస్తూ ఉన్నారు. అది సరి అయినది కాదు. నువ్వు యేసు ప్రభువుని అంగీకరించినట్లయితే, ఆ దేవునికి నీ జీవితాన్ని నువ్వు సజీవ యాగంగా సమర్పించినట్లయితే ఇంకా దగ్గరగా బ్రతకాలి. కానీ ఎలాగుండాలి? డిస్టెన్స్ అనేది ఎక్కడ? ఎప్పుడైతే లోక విషయం దగ్గరికి వస్తుందో, ఎప్పుడైతే లోక జ్ఞానం దగ్గరికి వస్తుందో, ఎప్పుడైతే లోకాశల దగ్గరికి వస్తుందో అప్పుడు డిస్టెన్స్ అనేది కావాలి. అది కదా. ఈ డిస్టెన్స్ నువ్వు పాటిస్తున్నావా? ఒక ఆయనంట, చెప్పొద్దు కానీ ఇప్పుడు చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి, తప్పుగా అర్థం చేసుకోవద్దు. తాడి చెట్టు కింద కూర్చొని ఏం తాగుతున్నాడట? పాలు తాగుతున్నాడట. ఆయన చెప్పాడట, నువ్వు ఇక్కడ ఎందుకు కూర్చున్నావు అంటే, నేను ఇక్కడ పాలు తాగుతున్నా అన్నాడట. ఎంతవరకు మంచిది? ఎవరైనా తాడి చెట్టు కింద కూర్చొని ఏం తాగుతారు? తాటి కళ్ళు తాగుతారు తప్ప పాలు తాగుతారంటే ఎవరైనా నమ్ముతారా? అలాగనే నీవు కూడా లోకంలో ఉన్నావు కానీ నీవు లోకస్తులతో ఉన్నావు. మంచిది, ఉండాలి. కానీ నువ్వు ఎలాగుండాలి? ఆ డిస్టెన్స్ అనేది పాటించాలి. ఈ సమయంలో మనం ఎలాగున్నాం? ఆ డిస్టెన్స్ అనేది మనం పాటిస్తూ దేవుని కొరకు మనం బ్రతకాలి. అది ప్రాముఖ్యమైనది. అందుకొరకనే ఎలాగ బ్రతకాలి? ఇంకొక మాట కూడా మనం చదువుకొని ముగించుకుందాం. త్వరగా సమయం ఎక్కువైతా ఉన్నది. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో ఒక మాట మనం చదువుకుందాం. 4వ అధ్యాయంలో యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 212వ పేజీ నంబర్. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ వచనాన్ని మనము చదువుకుందాం. 4వ వచనాన్ని, వ్యభిచారులారా ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరగరా? కాబట్టి ఎవడు ఈ లోకముతో స్నేహము చేయగోరునో అది ఏంటట? ఈ లోక స్నేహము దేవునికి వైరమని మీరు ఎరగరా అంటాడు. గమనించండి, ఈ లోక స్నేహము లోక స్నేహము దేవునికి వైరం. లోకములో ఉన్నదంతా ఏంటిది? నేత్రాశ, శరీరాశ, జీవకుటుంబమే. ఈ మూడే. అవి తండ్రి వలన పుట్టినవి కావు. అందుకొరకనే వాటి నుండి మనం వేరై ఉండాలి అంటున్నాడు. అందుకొరకనే అంటాడు అక్కడ, ఈ లోక స్నేహము దేవునికి వైరమని మీరు ఎరగరా? ఎవడును ఈ లోకముతో స్నేహము చేయగోరునో వాడు దేవునికి శత్రువు. అందుకొరకనే నువ్వు లోకంతో స్నేహం చేస్తున్నావా? అది సరైనది కాదు. నువ్వు దేవుని బిడ్డవే. మరి నీ హృదయాన్ని దేవునికి అప్పగించి నువ్వేం చేస్తున్నావు? అందుకొరకని ఈ డిస్టెన్స్ అనేది నువ్వు పాటిస్తూ ఉండాలి. ఈ డిస్టెన్స్ పాటించినప్పుడు నువ్వు జాగ్రత్తగా ఉంటావు, పరిశుద్ధంగా ఉంటావు. అందుకొరకని ఏమంటాడు అక్కడ? మొదటి కీర్తన గ్రంథం 1వ అధ్యాయంలో మనందరికి బాగా తెలిసిన వాక్య భాగమే. గమనించండి, మొదటి కీర్తనలు 1వ అధ్యాయంలో ఏమంటాడు అక్కడ? కీర్తనలు మొదటి కీర్తన 1వ అధ్యాయం 1వ వచనంలో, దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలవక, అపహాసకులు కూర్చుండు చోటును కూర్చుండక,
యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించిన వాడు ధన్యుడు అని అంటున్నాడు. గమనించండి, ఏం చేయద్దట? ఈ లోకముతో స్నేహము దేవునికి శత్రువు అని తెలియదా నీకు? ఈ లోక స్నేహము దేవునికి వైరం అని తెలియదా? ఈ లోక స్నేహం చేయొద్దంటే మరి నువ్వు ఎలాగుండాలి? దుష్టుల ఆలోచన చొప్పున నడవద్దు. అది ఎవరైనా దుస్తులు కనబడ్డారనుకో, వారి ఆలోచన చొప్పున నువ్వు నడవద్దు. నీ ఆలోచన ఏది? దేవుని జ్ఞానం ఏది? దేవుని జ్ఞాన ప్రకారంగా నడవాలి. అందుకొరకనే దుస్తుల ఆలోచన చొప్పున నడవకుండా ఉండాలి. నీవు ఎలాగున్నావు? ఎవరు కలిస్తే వారితో ఏదైతే అది, ఏ డిస్టెన్స్ లేదు, అంతేనా? డిస్టెన్స్ పాటించకపోతే ఏం కలుగుతుంది ఈ రోజుల్లో? కరోనా వైరస్ అంటుతుంది. అలాగే దేవుని బిడ్డగా నీవు డిస్టెన్స్ పాటించకపోతే, నీ ఇష్టం ఉన్నట్టుగా నీవు బ్రతుకుతే పాపం నీకు అంటుకుంటుంది, దుస్తత్వం అంటుకుంటుంది. అందుకొరకనే దుష్టుల ఆలోచన చొప్పున నీవు నడవద్దు, పాపుల మార్గంలో నిలవద్దు, అపహాసకులు కూర్చుండు చోట నువ్వు కూర్చోవద్దు. మరి ఎక్కడ కూర్చోవాలి? ఎక్కడ ఉండాలి? ఏం చేయాలి? యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించాలి. అంటే దేవుని వాక్యములో నీవు ఆనందించాలి. ఈ వాక్యాన్ని చదువు. ఇంత టైం దొరికింది కదా, ఈ వాక్యాన్ని చదువుతున్నావా? ఈ మాటలు వింటున్నావా? ఈ మాటల ప్రకారంగా నీ బ్రతుకును మార్చుకుంటున్నావా? ఇది సరి అయినది, ఇది మంచిది. కానీ ఎంతసేపు అయినా దుష్టుల ఆలోచన చొప్పున నడిస్తే నీవు పాడవుతావు, నీ కుటుంబం పాడవుతుంది, నీ బ్రతుకు పాడవుతుంది. నువ్వు చేసే పనంతా కూడా వ్యర్థమే. లాభం ఏంటి? అందుకొరకనే ఈ లోక స్నేహము దేవునికి శత్రువు. ఈ లోక స్నేహము దేవునితో వైరం అని నువ్వు ఎరగవా? నువ్వు దేవుని నమ్ముకొని దేవునికి నీ హృదయాన్ని అప్పగించి మళ్ళీ నువ్వు ఎలాగ ఈ లోకముతో నువ్వు బ్రతుకుతావు. అందుకొరకనే లోకముతో మనం బ్రతకొద్దు, లోకములో ఉండాలి. కానీ లోక మాలిన్యత మనకు అంటకుండా ఉండాలి. అలాగా ఉండాలి అని అంటే దుష్ట సాంగత్యాన్ని దూరము చేసుకోవాలి. అందుకొరకనే లోకంలో కూడా ఒక సామెత అంటారు కదా, అందరికి బాగా తెలిసిన సామెతనే. ఏమంటారు? మంచి స్నేహం అయితే 10 రూపాయలు ఇచ్చి ఉంచుకోవాలట. ఒకవేళ అదే చెడు స్నేహం అయితే 10 రూపాయలు ఇచ్చి వదిలించుకోవాలట. అంతేనా? నువ్వెలాగ బ్రతుకు అంటే నీ డిస్టెన్స్ అనేది ఎక్కడున్నది? నువ్వు డిస్టెన్స్ను పాటిస్తున్నావా? ఈ లోక పాపము నీకు అంటకుండా, ఈ లోక మాలిన్యము నీకు అంటకుండా, ఈ లోకంలో ఉన్నదంతా కూడా నీకు అంటకుండా నీవు పరిశుద్ధంగా నీవు దేవుని కొరకు బ్రతికే దేవుని బిడ్డగా నీవు ఉండాలి అని అంటే ఈ డిస్టెన్స్ అనేది పాటించాలి. డిస్టెన్స్ పాటిస్తున్నావా? పాటిస్తే నీకు ఏ వైరస్ అంటదు. ఒకవేళ డిస్టెన్స్ పాటించలేదనుకో, నీకు నీవే రోగాన్ని కొని తెచ్చుకుంటున్నావు. జాగ్రత్త. దేవుని బిడ్డలుగా, దేవుని వాక్యాన్ని వినేవారుగా మీరు ఎవరైనా సరే ఈ సమయంలో దేవుని కొరకు బ్రతికేవారుగా ఆలోచన చేయండి. ఆ డిస్టెన్స్ అనేది నువ్వు మెయింటైన్ చేస్తూ ఉండాలి. అప్పుడే ఈ లోకంలో మనం బయటికి వెళ్ళినప్పుడు డిస్టెన్స్ మెయింటైన్ చేస్తే ఒకవేళ ఎవరికైనా కరోనా వైరస్ ఉన్నదంటే కూడా అది మనకు అంటకుండా ఉంటుంది. అలాగుననే ఈ లోకంలో మనం ఉన్నాం, లోకముతో మనం జీవిస్తున్నాం, లోకంలో మనం ఉన్నాం, లోకంలో ఉండాలి. కానీ నీవు దేవుని కొరకు నమ్మకంగా బ్రతకాలి. అందుకొరకైనా ఆ డిస్టెన్స్ను మెయింటైన్ చేస్తూ ఉండాలి. ఆ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తావా? అలాగైతే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు, అలాగైతే దేవుడు నిన్ను దీవిస్తాడు. అందుకొరకైనా నీ జీవితంలో ఆనందం కావాలంటే దేవుని వాక్యము. కింద 2వ వచనంలో అంటాడు కదా, కీర్తనలు 1వ అధ్యాయము 2వ వచనంలో అక్కడ యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించు. ఈ రోజుల్లో చాలామంది లోకంలో బ్రతుకుతున్నారు కానీ ఆనందం లేదు. నీకు ఆనందం కావాలి అని అంటే దేవుని ధర్మశాస్త్రమును విను, ఆ ధర్మశాస్త్రాన్ని పాటించు, దుష్టుల సాంగత్యాన్ని దూరం చేసుకో, పాపుల మార్గంలో నువ్వు దూరం చేసుకో, అపహాసకులు కూర్చుండే చోట నువ్వు కూర్చోకు. నువ్వు దేవుని దగ్గర కూర్చో, దేవుణ్ణి అడుగు, దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. అందుకొరకనే నీకు ఆనందము కావాలంటే నువ్వు దేవుని దగ్గరికి రా. నువ్వు ధన్యులవు కావాలంటే నువ్వు దేవుని వాక్యాన్ని ధ్యానించు. నీవు ఒక మంచి జీవితాన్ని జీవించాలంట. అందుకొరకనే 3వ వచనం అంటాడు అక్కడ, అతడు నీటి కాలువల యోరను నాటబడిన వాడై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును అని అంటాడు. గమనించండి, నీవు ఫలమిచ్చే చెట్టులాగా అభివృద్ధి పొందాలి అని అంటే నువ్వు డిస్టెన్స్ పాటిస్తూ దేవుని కొరకు బ్రతకాలి. అలాగ బ్రతుకుదామా? కేవలము శరీర విషయంలో డిస్టెన్సే కాదు కానీ ఆత్మీయమైన జీవితంలో కూడా ఈ డిస్టెన్స్ అనేది కావాలి. ఇలాగ మనము దేవుని కొరకు బ్రతికినప్పుడు దేవుడు మనలను ఆశీర్వదిస్తాడు. ఆ రీతిగా దేవుని కొరకు బ్రతుకుదాం. దేవుడి మాటలు దీవించును గాక.
ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సమయంలో ఈ మాటలు వింటున్న దేవుని బిడ్డలారా, ఒక్కసారి గమనించండి. నీవు నీ కుటుంబము, నీవు నీ హృదయం ఎలాగున్నది? కేవలం మాస్క్ పెట్టుకున్నంత మాత్రాన కాదు, లేకపోతే సోషల్ డిస్టెన్స్ ఉన్నంత మాత్రాన కాదు, కానీ నీవు ఎలాగుండాలి, ఈ సమయంలో నీ జీవితం ఎలాగున్నది? అది కొరకు ఒక్కసారి మనము ఆత్మీయమైన జీవితంలో నీ నోటికి నీవు కళ్ళెం పెట్టుకొని బ్రతుకుతున్నావా? ఆత్మీయమైన జీవితంలో నీవు డిస్టెన్స్ను పాటిస్తున్నావా? లోకంలో ఉన్నదంతా కూడా నేత్రాశ, శరీరాశ, జీవకుటుంబమే. ఈ లోకంలో ఉన్నదానిని నువ్వు ప్రేమించొద్దు. లోకంలో ఉన్నదంతా కూడా ఆఖరికి వచ్చేది నీకు ఏం ప్రయోజనం? అందుకొరకనే దుష్టుల సాంగత్యమును దూరం చేసుకోవాలి. నీవు లోకంలో ఉన్నదంతా కూడా నిరర్ధకమైపోయేదే. లోక జ్ఞానంతో నువ్వు బ్రతుకుతే లాభం లేదు, కానీ దేవుని జ్ఞానంతో బ్రతకాలి. అలాంటి జ్ఞానాన్ని దేవుడు మనకిచ్చలాగున ప్రార్థన చేద్దాం. దేవుడి మాటలు దీవించునుగాక. తరలి వచ్చి కళ్ళు మూసుకుందాం. ప్రార్థన. మా ప్రేమమయుడైన తండ్రి, నీకు వందనాలు. ఈ కరోనా వైరస్ ప్రబలుతున్నటువంటి ఈ భయంకరమైనటువంటి పరిస్థితుల్లో నాయనా, ఆ కరోనా వైరస్ మాకు అంటకుండా మేము మాస్క్ను ధరించాలి. అంత మాత్రమే కాదు, కానీ మేము సోషల్ డిస్టెన్స్ను పాటించాలి. అప్పుడు మేము ఆ వైరస్ బారిన పడకుండా జాగ్రత్తగా ఉండగలం. అదే రీతిగా ఆత్మీయమైన జీవితంలో కూడా యేసు ప్రభువును నమ్ముకొని, అయ్యా మేము మా నోటికి కళ్ళెమును పెట్టుకొని, నోటికి ఎంత వస్తుందంతా ఏదొస్తుంది కాదు, కానీ ఏది సరి అయినదో, ఏది మంచిదో, ఏది ఉత్తమమైనదో దానిని మాత్రమే పాటిస్తూ, దానిని మాత్రమే పలుకుతూ మేము మీ కొరకు బ్రతికే భాగ్యాన్ని మాకు దయచేయండి. ఆ రీతిగా ఈ దినమున విన్న వాక్యాన్ని జ్ఞాపకం చేసుకోండి అయ్యా. మరి మేము కూడా డిస్టెన్స్ను పాటిస్తూ దేవుని బిడ్డలముగా నిజముగా దేవుని కొరకు బ్రతికే బ్రతుకు మాకు కావాలి. దేవుని బిడ్డలముగా దేవుని కొరకు జీవించే జీవితం మాకు కావాలి నాయనా. అలాంటి జీవితాన్ని మాకు దయచేయమని మీరు ఆశీర్వదించమని అయ్యా. ఈ లోక మాలిన్యత మాకు అంటకుండా నీ బిడ్డలముగా నీ కొరకు బ్రతికే బ్రతుకును మాకు దయచేయమని ఆయన. ఆ లోకంలో ఉన్నదంతా కూడా నిరర్ధకమైపోయేదే. లోక స్నేహము దేవునికి వైరము. లోకంలో ఉన్నదంతా కూడా గతించిపోయేదే ప్రభువా. అందుకనే ఈ లోకానికి మేము డిస్టెన్స్గా బ్రతకడానికి, లోకానికి మేము దూరంగా బ్రతుకును మాకు దయచేయండి. లోక మాలిన్యత మాకు అంటకుండా, దుష్టుల ఆలోచన చొప్పున మేము నడవకుండా, పాపుల మార్గమున మేము నిలవకుండా, అపహాసకులు కూర్చుండే చోట మేము కూర్చోకుండా డిస్టెన్స్ను పాటిస్తూ, దూరాన్ని పాటిస్తూ నీ బిడ్డలముగా నీ కొరకు మాత్రమే బ్రతికే బ్రతుకును మాకు దయచేయండి. అప్పుడే మా జీవితములో ఆనందము, మా జీవితములో ధన్యత, మా జీవితములో అభివృద్ధి నాయన. అలాంటి బ్రతుకును మాకు దయచేయమని. ఈ లోకంలో ఈ రోజుల్లో ఎంతోమందికి ఆనందము లేదు ప్రభువా, సంతోషము లేదు తండ్రి, సమాధానము లేదు ప్రభువా. వారికి మీ సమాధానమును, మీ సంతోషమును మీరు దయచేసి మీ నామములో బలపరచుమని ఇంతవరకు నాతో మాతో మాట్లాడిన దేవానికి స్తోత్రాలు చెల్లిస్తూ, ఈ మాటలు విన్న ప్రతి బిడ్డను కూడా మీరు ఆశీర్వదించమని, మీరు దీవించమని, మీరు బలపరచమని అడుగుచు మీకు వందనాలు చెల్లిస్తూ, మమ్మల్ని మీ దయగిలిన స్థలకప్ప చెప్తూ గత కాలమంతా కూడా మమ్మల్ని అందరినీ మీరు ఎక్కల చాటున భద్రపరిచినందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తూ యేసు నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ యొక్క సన్నిధి సహవాసము ఇక్కడ చేరిన మనకును, ఈ మాటలు విన్న ప్రతి వారికి, సర్వలోక భక్తులందరికీ సదాకాలము తోడై నీడై ఆయన రాకడ కొరకు మనందరినీ సిద్ధపరచును గాక. ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రవేశ రక్తమే జయం, ప్రవేశ నామనకే సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమేన్. ఆమేన్. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక. ఆమేన్. మంచిదండి. ఆ రీతిగా మనము డిస్టెన్స్ కలిగి పాటిస్తూ మరి ఆ రీతిగా మనము జీవిస్తాం. మరి దేవుడు మనందరినీ కాచి కాపాడడానికి ప్రార్థన చేద్దాం. ఆ రీతిగా దేవుడు మనలను దీవించును గాక.
మరి మీరు కూడా జాగ్రత్తగా ఉంటూ దేవుని కొరకు మనము నమ్మకంగా బ్రతుకుదాం. అలాంటి బ్రతుకును దేవుడు దయచేలాగున ప్రార్థన చేద్దాం. మనల్ని మనము జాగ్రత్తగా కాపాడుకుందాం. మరి వాతావరణము సరిగా ఉండలేదు. ఈ వాతావరణంలో ఈ సీజనల్ డిసీజెస్ రాకుండా మరి జాగ్రత్తగా మనం మెయింటైన్ చేస్తూ మరి జాగ్రత్తగా మనము మన కుటుంబాలను కాపాడుకుంటూ దేవుని కొరకు మనం బ్రతుకుదాం. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.